ఓకే. సో, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో నేను మోడర్న్ అండ్ మెడివల్ హిస్టరీకి తయారు చేశాను ఆంధ్రప్రదేశ్. సో, ఇది ఆల్రెడీ ఐ థింక్ హాఫ్ మెటీరియల్ తయారు చేస్తున్నది నేను ఆల్రెడీ గ్రూప్‌లో షేర్ చేసేసి ఉన్నాను. సో దట్ యూ గైస్ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ఐ కంప్లీట్ ద మెటీరియల్. అప్పటిదాకా ప్రిపరేషన్ కంటిన్యూ కావాలని చెప్పి నేను పోస్ట్ చేసేసాను. అండ్ ఐ విల్ బి యాడింగ్ లిటిల్ ఐ హావ్ యాడెడ్ లిటిల్ మోర్ కంటెంట్ లైక్ మోడర్న్ హిస్టరీ ఆస్పెక్ట్‌లో యూరోపియన్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఆంధ్ర గాని, 1857 రివాల్ట్, అండర్ బ్రిటిష్ జమీందారీ సిస్టమ్, ఇదంతా అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హ్యాండ్లూమ్స్ దోస్ టైమ్స్, జ్యుడిషియల్ స్ట్రక్చర్, సోషియో కల్చరల్ లిటరరీ అవేకెనింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్సనాలిటీస్ మేజర్‌గా ఇందులో నుంచి ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ టైమ్ వాళ్ళు మెకెన్జీ, థామస్ మున్రో అండ్ ఫిలిప్ బ్రౌన్ వీళ్ళ మీద అడిగారు. వీరేశలింగం గురించి ఆల్రెడీ అడిగారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి అడిగారు. సో, కిడుగు రామ్మూర్తి గురించి అడిగారు. సో, మనకు తెలీదు ఏ క్వెషన్ ఏరియా నుంచి వస్తుందో. బట్ సో, దీస్ పర్సనాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ దోస్ పర్సనాలిటీస్, మోస్ట్ ఆఫ్ దెమ్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఐ హావ్ పోస్టెడ్ హియర్. ఏదో మేబీ ఏదన్నా మిస్ అయిందో ఐ డు నాట్ నో. బట్ మోస్ట్‌లీ యాస్ ఫార్ యాస్ ద సిలబస్ బుక్‌లో ఉన్నవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ హావ్ గివెన్ హియర్. సో, లైక్ మీరు ఇక్కడ చూస్తే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, సివిల్ డిసోబీడియెంట్ మూవ్‌మెంట్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్. ఇంకా జస్ట్ ఫ్యూ పార్ట్స్ ఉంది. సో, నేను దీన్ని ఇంకొద్దిగా థింగ్స్ యాడ్ చేసి సో, ఎల్లుండి గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను. అండ్ ఐ విల్ కీప్ దిస్ పేమెంట్ వాలంటరీ. సో, హూఎవర్ వాంట్స్ టు పే దే కెన్ జస్ట్ గూగుల్ పే scanning this thing. So I will keep this thing open to anyone as you pay as you wish అన్నట్టు. Whatever you want to pay, you can pay. And this material will be shared on the Telegram. I believe this would be comprehensive enough for you guys to study the modern in the AP history. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇది చదివేటప్పుడు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటిదంటే, సో వీ డోంట్ హ్యావ్ టు మగ్ అప్ టూ మెనీ ఫ్యాక్ట్స్ లైక్ యూ డూ ఇన్ ద గ్రూప్ 2. ఓకే. సో మనం గ్రూప్ 2 చదివేటప్పుడు మీరు చూసే ఉంటారు. ఓకే. యూ మైట్ బి రీడింగ్ సో మెనీ థింగ్స్. బట్ హియర్ ఇక్కడ అలా చదవద్దు. ఓకే. ఫర్ సపోజ్ లెట్ మీ టేక్ యూ టు దోస్ థింగ్స్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఎలా స్టార్ట్ అయింది? దీంట్లో మేజర్ లీడర్స్ ఎవరు? మీరు గనుక ఆల్రెడీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా చదువుంటే యూ వుడ్ హ్యావ్ స్టడీడ్ దిస్ ప్రీ కాంగ్రెస్ అసోసియేషన్స్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్స్ అండ్ మద్రాస్ మహాజన సభ. ఇప్పుడు దీని గురించి ఎందుకు చదువుతున్నాం మనం? ఎందుకంటే ప్రీవియస్‌లీ ఆంధ్ర స్టేట్ అన్నది లేదు. ఓకే. వి గాట్ దిస్ ఆంధ్ర స్టేట్ ఇన్ ద 1953. రైట్. సో దీని గురించి కూడా యూ హ్యావ్ ద టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్ర ఫార్మేషన్ వేరియస్ ఫేజెస్లో జరుగుతుంది. అండ్ దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది అంతే. సో ఆంధ్ర ఫార్మేషన్. సో మీరు గ్రూప్ 2కి అయితే ఐ బిలీవ్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ రిమెంబర్డ్ వేరియస్ ఆంధ్ర మహాసభాస్ మీటింగ్స్ ఏంటి, ఆ మీటింగ్స్లో ఎవరు హెడ్ చేశారు, ఆ హెడ్లో ఆ మీటింగ్స్లో ఆంధ్ర మహాసభ 1, 2, 3, 4, 5, 6, దాని మీటింగ్లో అవుట్కమ్ ఏంటి. ఇక్కడ మనకంత డీటెయిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ విల్ స్టడీ వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొపెల్డ్ ఫ్యాక్టర్స్ రిజల్టెడ్ ఇన్ ద ఆంధ్ర ఫార్మేషన్ ఒకటి. లైక్ ఏంటి ఫ్యాక్టర్స్, లైక్ ఫర్ సపోజ్ ఆంధ్ర మ్యాప్ క్రియేట్ చేయడం కానీ, మనకి లైక్ డిఫరెన్సెస్ రావటం విత్ ద మద్రాస్, లైక్ వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 40% ఆఫ్ ద పాపులేషన్, కానీ మనకి సీట్స్ కంట్రిబ్యూషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద కౌన్సిల్స్లో కానీ, అసెంబ్లీస్లో కానీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం కానీ, డిస్క్రిమినేషన్ కానీ, లైక్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ గ్రో అవటం విత్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద న్యూ లిటరేచర్ అబౌట్ ద ఆంధ్ర కల్చర్ గురించి గ్రో అవటం కానీ. సో యూ విల్ రైట్ ఓన్లీ వన్ పాయింట్ ఫ్రమ్ ద ఈచ్ ఏరియా. సో అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ ఆఫ్ ద న్యూ లీడర్షిప్ అని చెప్పి ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ టాక్ అబౌట్. అలా ఐ విల్ షో యూ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ ఈస్ టు షో యూ హౌ టు రీడ్ ఇన్ దిస్ నెక్స్ట్ 2 weeks. There are people who have cleared the exam for studying for 2 weeks, 3 weeks properly. సో ఈ 2-3 వీక్స్‌లో మీ మైండ్‌లో చెత్తంతా ఎగ్జాములు పోస్ట్‌పోన్, ఎగ్జామ్ క్యాన్సెల్, ఇదంతా గ్రూప్డ్ ఏదేదో పిచ్చి గ్రూపుల్లో పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్స్ అంతా జరుగుతూ ఉంటాయి. కమ్ ఔట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎగ్జామ్ రాసేదాకా దాని గురించి ఆలోచించొద్దు. సో ఎవరైతే దాంట్లో ఏదైతే చేస్తా ఉంటారో
యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. నెక్స్ట్ 2 వీక్స్ ఓన్లీ ప్రిపరేషన్. మీ మైండ్‌లో ప్రిపరేషన్ తప్పితే ఇంకేం ఉండదు. దట్స్ మై పాయింట్. వెరీ క్లియర్ పాయింట్. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత మనకు తెలీదు. ఓకే. ద ఎగ్జామ్ అయితే రాయటం అన్నది మనకి ఐ థింక్ సో హోప్ ఫర్ ద బెస్ట్. డు నాట్ థింక్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్‌ట్రా థాట్స్ దట్ ఆర్ కమింగ్ అప్. ప్రయారిటైజ్ ద థింగ్స్. మీ మైండ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ మాత్రమే నడవాలి. ఓకే. సో ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు చదువుతున్నాం? ఇందాక నేను చెప్పినట్టు మనం ఫస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మద్రాస్ స్టేట్ ఉండేవాళ్ళం కాబట్టి మద్రాస్ నేటివ్ అసోసియేషన్, గాజుల లక్ష్మీనరసింహ చెట్టి, సో మద్రాస్ మహాజన్ సభ, ఓకే. దీంట్లో ఆనందచార్యులు, సుబ్రహ్మణ్యం అయ్యర్, వీర రాఘాచార్య, ఓకే. వీళ్ళు లైక్ ముందుగానే మనకి మొదలుపెట్టారు యాక్టివిటీస్ అని చెప్పి మనం చదువుతాం. సో ఆ తర్వాత ఫస్ట్ మీటింగ్ 1885లో హెల్డ్ చేశారు. అండ్ దెన్ ఓకే. 1885లో హెల్డ్ చేసిన తర్వాత, ఆ తర్వాత దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేశారు. ఐ విల్ చెక్. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా ఆనందచార్యులు ఈ వర్డ్‌ని నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే మోర్ ఫేమస్. ఇప్పుడు నేను అన్ని చాలా పేర్లు నేను గుర్తుపెట్టుకోలేను. కొన్ని పేర్లు నేను గుర్తుపెట్టుకుంటే దాన్ని మల్టిపుల్ ప్లేసెస్‌లో నేను యూజ్ చేయగలగాలి. ఇప్పుడు ఈ గుత్తి కేశవ పిల్లై కూడా సిగ్నిఫికెంట్ పర్సనాలిటీ. ఓకే. ఈయన కూడా చాలా చోట్ల వస్తారు. ఓకే. అలా మీకు మీరు ఆల్రెడీ చదువున్న పేర్లని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, మనం ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ మాట్లాడుతున్నాం. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఒకవేళ ఇక్కడ క్వెషన్స్ ఇస్తే, మీరు ఓన్లీ పాయింట్స్ సివిల్ డిసోబీడియన్స్, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇండియాలోవే రాస్తా ఉంటే మీకంత మార్క్స్ రాకపోవచ్చు. ఓకే. దట్ ఈస్ వెరీ హైలీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద లైక్ మనకి మిక్స్ చేసి అడుగుతారు. ఓకే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఇండియాలో ఎలా జరిగింది అని చెప్పినా కూడా, ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఖచ్చితంగా ఒక పాయింట్స్ తీసుకురావడం అన్నది డెఫినెట్‌లీ రోల్ ప్లే చేస్తది. ఒక మంచి వాల్యూ యాడెడ్ కంటెంట్ అన్నది ప్లే చేస్తది. ఇప్పుడు చూడండి కనకమ్మ ఫస్ట్ తెలుగు వుమెన్ ఎలక్టెడ్ టు ద ఐఎన్‌సి. సో, ఇది కూడా నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. హ్మ్. సో, దీంట్లో ఏవైతే పాయింట్స్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలో మీరు దాన్ని హైలైట్ కూడా నేను చేశాను. సో, దిస్ ఈస్ హౌ మనకి ఇప్పుడు 1891లో ఫస్ట్ టైమ్ ఆంధ్ర వ ప మనిషి ఓకే. ఆయన హెడ్ అయ్యారు ఆనందచార్యులు. సో, దీస్ పాయింట్స్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆంధ్ర ఇన్ ద కాంగ్రెస్ అన్నా గాని, ప్రీ కాంగ్రెస్ కన్నా గాని, సో దీస్ థింగ్స్ ఐ విల్ టాక్ అబౌట్. ఓకే. సో దెన్ పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ జరిగింది. మనకందరికీ ఇదంతా తెలుసు. లార్డ్ కర్జన్ అనే ఆయన. సో దిస్ ఈస్ ద మేజర్ థింగ్ వి విల్ స్టడీ అండర్ ద వందే మాతరం మూవ్‌మెంట్. వందే మాతరం మూవ్‌మెంట్ ఆర్ ద స్వదేశీ మూవ్‌మెంట్. రైట్. స్వదేశీ మూవ్‌మెంట్ అంటే ఏంటిదంటే, సో కర్జన్ బెంగాల్‌ని డివైడ్ చేశారు. బెంగాల్‌ని వెస్ట్ బెంగాల్, ఈస్ట్ ఆ టైం పీరియడ్‌లో బెంగాల్ అంటే ఆ ఏరియా మొత్తం లైక్ బీహార్, ఒరిస్సా, అస్సాం ఈ ఏరియా అంతా కలిపి ఉండేది. సో మన వాళ్ళు ఎందుకు గొడవ చేశారు? సో ఎప్పుడైతే వాళ్ళు ఆ పార్టిషన్ చేస్తున్నారో కొన్ని పార్ట్స్ ఆఫ్ మన తెలుగులో ఉన్న కొన్ని పార్ట్స్ లైక్ ఏదైతే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చా నేను. కొన్ని ట్రాక్స్ ఆఫ్ గంజమ్ విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ దిస్ ఆంధ్రప్రదేశ్ నార్థర్న్ పార్ట్ ఒరిస్సాకి బార్డర్స్‌లో ఉండే ఒరియా స్పీకింగ్ ఏరియా అండ్ సర్టెన్ విశాఖపట్నం ఏరియాస్ అన్నవి. సో ఇట్ ఈస్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్. సమ్‌హౌ అప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం కాబట్టి ఈ దిస్ పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ మూవ్‌మెంట్‌తో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఫస్ట్ దాన్ని గొడవ చేస్తారు. గొడవ చేసిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారు. దీన్ని మెర్జ్ చేయరు. ఓకే. దీన్ని ఆంధ్రాతోనే పెడతారు. దట్స్ ఎ కైండ్ ఆఫ్ సక్సెస్. ఓకే. మనం దాన్ని 1903లో అపోజ్ చేస్తా ఇది ఫాలో చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిది? సో పాయింట్ వచ్చేసి ఇది నేను ఖచ్చితంగా రాయాలి. స్వదేశీ గురించొస్తే వందే మాతరం మూవ్‌మెంట్ వస్తే నేను దీని గురించి ఖచ్చితంగా గంజమైంది విశాఖపట్నం గాని, లేపోతే పార్టిషన్ గురించొచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఖచ్చితంగా రాస్తా. ఇప్పుడు స్వదేశీ అనగానే మీకు బాయ్‌కాట్ ఆఫ్ గూడ్స్ బేసికల్లీ స్వదేశీ మొత్తం బ్రిటిష్ వాళ్ళవి ఏవైతే ఉన్నాయో దాన్ని బాయ్‌కాట్ చేయండి. ఇప్పుడు ఏదైతే యూఎస్ఏ వాళ్ళు చేస్తున్నారో అదే. ఓకే. బాయ్‌కాట్ ఆఫ్ దర్ స్కూల్స్, బాయ్‌కాట్ ఆఫ్ దర్ కాలేజెస్. సో, మొత్తము డొమెస్టిక్‌గా మీరు ప్రొడ్యూస్ చేయండి. మన స్కూల్స్, మన కాలేజెస్ అన్నీ మనవి రావాలి అన్నది. సో, బేసికల్లీ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్‌లో దానికి ఇంత మొమెంటం రాలా. ఈ 1903, 1905 ఆ టైమ్ పీరియడ్‌లో మొమెంటం ఎక్కడా రాలా. దిస్ ఈస్ ద సేమ్ సినారియో ఎవ్రీవేర్ ఇన్ ద ఇండియా. ఇదే టైమ్ పీరియడ్‌లో బాల్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఆయన స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్‌ని ట్రాన్స్‌లేషన్స్ చేస్తారు. ఓకే. సో, సమ్‌హౌ ఆ మూవ్‌మెంట్ అన్నది కొద్దిగా బెటర్ అవుతది. సో, ఇలా ఇందులో నేను కొన్ని పాయింట్స్ చూడండి ఫస్ట్ మద్రాస్ బీచ్ మీటింగ్ జరుగుతదనమాట. ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూవ్‌మెంట్‌ని ఎలా తీసుకెళ్ళాలి అన్న పాయింట్. సో, ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు మిగతా పాయింట్స్ అన్నీ నాకెలాగో తెలుసు. స్వదేశీ గురించి నేను ఆల్రెడీ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ కాజెస్ ఏంటి? ఇదంతా మనం ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో మనం చదువుంటాం.
మేజర్‌గా వచ్చేసి లార్డ్ కర్జన్ పార్టిషన్ చేయడం వల్ల వచ్చేసి కాజెస్. ఆయన అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని చేస్తారు. కానీ బేస్డ్‌గా ఇట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ లైన్స్ ఇన్ ఆర్డర్ టు వీకెన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. సో, కొంతమంది మోడరేట్స్ అన్నవాళ్ళు దీన్ని ఇండియాకి రెస్ట్రిక్ట్ చేయాలి. మిగతా వాళ్ళు ఎక్స్‌ట్రీమిస్ట్స్ అన్నవాళ్ళు దీన్ని సారీ బెంగాల్‌కి మాత్రం రెస్ట్రిక్ట్ చేయాలి. మిగతా ఎక్స్‌ట్రీమిస్ట్ అన్నవాళ్ళు దీన్ని మొత్తం ఇండియాకి రెస్ట్రిక్ట్ చేయాలి అంటారు. సో, దీని బేసిస్ మీద మోడరేట్స్ అండ్ ఎక్స్‌ట్రీమిస్ట్స్ సూరత్ స్ప్లిట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ 1916 లక్నో కాన్ఫరెన్స్‌లో ఆ టైమ్ పీరియడ్‌లో మాత్రమే వీళ్ళు ఫర్దర్‌గా మర్జ్ అవుతారు. సో, దాని ఇంప్లికేషన్స్ ఏంటి? సూరత్ స్ప్లిట్ ఆ తర్వాత 1909 మింటో మార్లీ రిఫార్మ్స్ ఏంటి? సెపరేట్ ఎలక్టరేట్స్ ఏమేశారు? ఈ కన్సీక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఈ టైమ్ పీరియడ్‌లో రాఖీలు ఒకళ్ళనొకడు మనం కట్టుకున్నాము. ఓకే. వందే మాతరం సాంగ్స్ మనం మాట్లాడుకున్నాము. సో, హిందూ, ముస్లిం యూనిటీ మనం చూపించాము. పార్టిసిపేషన్ ఆఫ్ ద వుమెన్ చేసాము. సో, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ విచ్ డెఫినెట్‌లీ హూఎవర్ హాస్ స్టడీడ్ ద ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ దే విల్ బి ఏబుల్ టు రైట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఇది ఆంధ్ర థింగ్ కాబట్టి నేను ఖచ్చితంగా డ్యూరింగ్ దిస్ మీటింగ్ అందరూ 'వందే మాతరం' సాంగ్ పాడుకుంటా ఉన్నారు. ఇది రాసినప్పుడు ఆయన బంకిం చంద్ర చటర్జీ. ఓకే. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఓకే. ఇట్ వాస్ సంగ్ బై కేతవరపు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్. సో, ఇలా నేను కొద్దిగా మంచి పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే. హరిశోత్తమరావు, ఓకే. గొల్లపూడి సీతారామ శాస్త్రి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హరిశోత్తమరావు ఈయన ఆ టైం పీరియడ్‌లో స్టూడెంట్ ఉండేవాడు ఆయన. ఓకే. ఆయన కాలేజ్‌లో గొడవ చేస్తున్నాడని జెప్పి సో, ఆయన్ని అక్కడి నుంచి బ్యాన్ జేస్తారు. ఆ బ్యాన్ చేస్తే ఆయన బయటికొచ్చేసి మళ్ళీ చూడండి 'గాడిచర్ల హరిచత్వరావు' వెరీ ఇంపార్టెంట్. ఆయన బయటికొచ్చేసి ఆయన జర్నల్ 'స్వరాజ్య' అని మొదలుపెడతారాయన ఫ్రమ్ ద బెజవాడ. సో, దాని బేసిస్ మీద ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఈయన ఆంధ్ర తిలక్ అని గూడా అంటారనమాట. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడేవారనమాట ఈయన. సో, ఇలా నేను కొద్దిగా ఇది గుర్తుపెట్టుకుంటాను. ఆ తర్వాత నవయుగ దీన్ని 'వందే మాతరం' టైమ్ పీరియడ్‌లో రెవల్యూషనరీ ఆర్టికల్స్ ఏస్తున్నారని జెప్పి దాన్ని బ్యాన్ గూడా చేశారు. ఓకే. ఇది నేను గుర్తుపెట్టుకుంటా నేను. 'కృష్ణ భర్తిక' పత్రిక కూడా వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్. ఓకే. దెన్ 'హిందూ', 'స్వదేశీ మిత్రన్' ఈ మ్యాగజైన్స్ అన్నవి వందే మాతరం మూవ్‌మెంట్‌ని స్ప్రెడ్ చేయడానికి మనకు ఆంధ్రప్రదేశ్‌లో హెల్ప్ చేసింది. ఇందాక నేను చెప్పానా 'బిపిన్ చంద్ర పాల్' అన్న ఆయన ఇటు మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఈ మొమెంటమ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తారని చెప్పి. సో, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ విల్ రిమెంబర్. సో, చూడండి ఇందాక నేను 'చిలకమర్తి లక్ష్మీ నరసింహ' ఓకే. తెలుగు జాతీయ కవి. ఓకే. ఈయనే ట్రాన్స్‌లేషన్ చేస్తారు. సో, ఇలా కొన్ని పేర్లు మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఇందాక నేను చెప్పాను. సో, ఆయన హరిశోత్తమరావు గాడిచర్ల హరిశోత్తమరావుని క ఆయన గవర్నమెంట్ కాలేజ్‌లో నుంచి బ్యాన్ చేస్తారనమాట. సో, ఆయన బ్యాన్ చేసిన ఆయన పేరు మార్క్ హంటర్. సో, దీన్ని రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ట్స్ ఇన్సిడెంట్. సో, ఇది ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటా. దీస్ ఆర్ ద 4 థింగ్స్ ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది. కోటప్పకొండ ఇన్సిడెంట్‌లో సో, సంథింగ్ పోలీస్ ఆఫీసర్ అటాక్ చేస్తారు. ఓకే. ఇక్కడ నేను ఒక పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మీరు గ్రూప్ 2కి కాదు చదివేది. పేర్లు మనకు అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లే. మేజర్‌గా రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ కాకినాడలో రైడ్ జరుగుతది. ఫస్ట్ టైమ్ అంటే ఆ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేస్ రిజిస్టర్ అవ్వటం అనేది మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఫస్ట్ టైమ్. నేషనల్ మూవ్‌మెంట్‌కి దగ్గరలో. ఓకే. సో, మనకి ఓకే. అందరూ వందే మాతరం సాంగ్ మాటలు పాడుతా ఉంటారు. సో, ఆయన అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేసిన ఆయన ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆయన అటాక్ చేస్తారు. ఆయన అటాక్ చేసిన వాళ్ళు ఎవరో గాయపడతారు. అతని మీద కోపం వచ్చి సో, మన వాళ్ళు వెళ్లి ఆయన ఆఫీస్‌ని ఎళ్లి అటాక్ చేసి ఆయన్ని చంపేస్తారు. ఇలా సంథింగ్ రైట్ లాగా జరుగుతదనమాట. సో, కాకినాడ రైట్ కేస్ దాంట్లో ఒక పాయింట్ రాస్తే చాలు. సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ అక్కడ కెప్టెన్ కెంప్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఫిజికల్లీ అటాక్డ్ ఎ స్టూడెంట్. సో, ఆయనకి రివెంజ్ తీసుకుంటారు. ఓకే. పీపుల్ సాట్ ఎ రిఫ్యూజీ. ఓకే. సో, అహా! వేర్ కెంప్ సాట్ రిఫ్యూజీ. ఓకే. ఆయన క్లబ్‌లో ఉంటే ఆయన్నెళ్లి లేపేస్తారు. ఓకే. దెన్ తెనాలి బాంబ్ కేస్. దీని గురించి కూడా ఒక పాయింట్ మనం రాస్తాం. సో, రైల్వే ట్రాక్ దగ్గర బాంబ్ వాళ్ళు పెడతారు. వాళ్ళకి కేస్ వాదించిన ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు. సంహౌ ఉరిశిక్ష ఏస్తే బట్ ఆయన కేస్ వాదించి ఉరిశిక్ష పడకుండా వేరే ఆహ్, లైక్ లైక్ లాంగ్ టర్మ్ శిక్ష పడేలాగా వాళ్ళు చేస్తారు. సో, ఇప్పుడిక్కడ మనకెన్ని వర్డ్స్ రాయాలి? 150-200 వర్డ్స్. ఐ విల్ రిమెంబర్ థింగ్స్ ఇన్ ఏ వెరీ స్ట్రాటజికల్ మేనర్. సో, ఇప్పుడిక్కడ ఈ 4 పాయింట్స్ గాడిచర్ల హరిశోత్తమరావు, టంగుటూరి ప్రకాశం పంతులు ఇది నేను మేజర్‌గా నాకు గుర్తొచ్చేసాయి. చిలకమూర్తి లక్ష్మీ నరసింహ. ఆ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడిక్కడ బాయ్‌కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్, ప్రమోషన్ ఆఫ్ ఇండిజినస్ ఇండస్ట్రీస్ ఇప్పుడిక్కడ నేను కొన్ని గుర్తుపెట్టుకుంటా. బీసీ మచిలీపట్నంలో మనం ఒక కాలేజ్‌ని నేషనల్ కాలేజ్‌ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో, ఇది నేనిక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. మన డొమెస్టిక్ గూడ్స్‌ని కూడా స్వదేశీ గూడ్స్‌ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రమోట్ చేసేలాగా ఈయన ముత్నూరి కృష్ణారావు ఓకే. స్వదేశీ గూడ్స్ ఆయన ప్రమోట్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత కొప్పల్లి హనుమంతారావు ఆంధ్ర నేషనల్ కాలేజ్ కాకినాడ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మచిలీపట్నం కాలేజ్.
3-4 పాయింట్స్ నాకు వచ్చేసాయి. ఆ తర్వాత లిటరేచర్‌లో నేను పడుకుంటే ఆ టైం పీరియడ్‌లోనే మీరు చూసుంటే మీకు గుర్తుంటే జపాన్ రష్యాని ఓడిస్తారు. సో, అది ఒక చిన్న కంట్రీ రష్యాని అంత పెద్ద కంట్రీని ఓడించింది అన్నది ఒక చాలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కూడా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని చాలా స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకెళ్తారు. సో, దాని బేసిస్ మీద యూజ్ చేసుకొని ఆదిపుడి సోమనాథరావు, జపాన్ చరిత్ర అండ్ శ్రీరామ్ వీరబ్రహ్మం రోడ్ ద ప్లే జపానియం హైలైటింగ్ ద జపాన్ యాస్ ఎ సింబల్ ఆఫ్ ఏషియన్ నేషనలిజం. అంటే మనకి మోటివేషన్ రావటానికి. ఇప్పుడు చూడండి గట్టిగా 10 పేర్లున్నాయి. కాన్సెప్ట్ మనకు తెలుసు. ఏమైంది? మేజర్‌గా కాన్సెప్ట్ వాళ్ళేం చేస్తున్నారు? దే వర్ ట్రైయింగ్ టు యాక్చువల్లీ ఆహ్, పా బ లైక్ డూ ద పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్. కానీ ఆ మూవ్‌మెంట్ అనేది మొత్తం ఇండియా వైడ్‌గా స్ప్రెడ్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది? సో, నేనిక్కడ 10 మాక్సిమం 10 థింగ్స్ 5-10 థింగ్స్ నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడు మీ నెక్స్ట్ 10-15 డేస్ మనకి ఎప్పుడు ఏపీపీఎస్సీ ఫస్ట్ పేపర్ వచ్చేసి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ద తెలుగు. ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత ఎస్ఏ. దెన్ ఇట్ విల్ స్టార్ట్ యువర్ హిస్టరీ. సో, ఏదైతే ఈ ఫ్యాక్చువల్ థింగ్ ఉందో, ఇలా నోట్ చేసుకున్న దాని మీద ఉందో, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత యూ విల్ స్టడీ డైలీ. ఓకే. నేను లైక్ ఐ హావ్ గివెన్ యూ ఆల్రెడీ షెడ్యూల్ 15-16 వరకు ట్రై టు ఫినిష్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్స్ అని. ఆ తర్వాత డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఇవే పేర్లు నేను గుర్తుపెట్టుకుంటా. రివిజన్ చేస్తా ఉంటా. ఇప్పుడు మీరు 10 నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా ట్రై చేయండి. ఇలా 10 ఓవరాల్‌గా ఈవెంట్స్ మీకు ఎగ్జామ్‌లో 5-6 అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. డీసెంట్ ఎనఫ్ గుర్తొస్తాయి. అండ్ ఇవి చాలు. మీకు ఎగ్జామ్‌లో సాలిడ్ మార్క్స్ రావడానికి ఇది చాలు. ఈ మాత్రం కూడా ఎగ్జామ్‌లో రాయరు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఈ మాత్రం కూడా రాయరు. వాళ్ళకి ఎయిదర్ బట్టి కొట్టడం వచ్చుంటది. లేకపోతే కాన్సెప్ట్ వచ్చుంటది. 2 బ్యాలెన్స్ చేసి మీరు మధ్యలో గనుక రాస్తే యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ద వెరీ గుడ్ స్కోర్. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ గిడుగు రామ్మూర్తి ఓకే. ఒక పీవైక్యూ మనకిచ్చారండి. ఓకే. ఇప్పుడు నేను ఈ దీంట్లో నేను స్ట్రాటజీ నేను మీకేం చెప్తాను అంటే సోషల్ రిఫార్మర్స్‌లో కొన్ని పర్సనాలిటీస్‌ని పెట్టుకోండి. కొన్ని పర్సనాలిటీస్‌లో మీరు ఎలా పెట్టుకోవాలంటే అన్ని పర్సనాలిటీస్‌ని మనం గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా అంటే చాలా డిఫికల్ట్. నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు గనుక ఇప్పటిదాకా మీరు చదవకపోయి ఉంటే. ఓకే. కొన్ని పర్సనాలిటీస్ ఇప్పుడు మీకున్న దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు వాటెవర్ ఇట్ ఈస్ ఈజీ. మీరు ఈజీగా ఉండి నేను ఖచ్చితంగా ఇందులో గుర్తుపెట్టుకుంటా అనిపించినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో నుంచి ఏదొచ్చినా గాని ప్రింట్ పడిపోవాలి. వేరేది అట్‌లీస్ట్ నేను 4, 5 ముక్కలైనా కంప్లీట్‌లీ వదిలేసి రండి. ఇన్ కేస్ మీకు చాయిస్‌లో అడిగినా, ఓకే. చాయిస్‌లో మీరు యూజ్ చేసుకోలేకపోయిన సిట్యుయేషన్స్ వచ్చినా, మీరు దాన్ని కంప్లీట్‌లీ వదిలేసి వచ్చే సిట్యుయేషన్ రాకూడదు. 4, 5 పాయింట్లైనా ఖచ్చితంగా గుర్తురావాలి. ఎలా అంటే ఫర్ సపోజ్ 'గిడుగు రమణమూర్తి' గురించి ఇచ్చినామంటే ఫస్ట్ టైమ్ అంటే మనకి ఇంతకుముందు తెలుగు అదంతా పద్యాలు మనకు అర్థం కాని లాంగ్వేజ్‌లో ఉండేది. తెలుగు అన్నది మనకి అవైలబుల్ ఫార్మాట్‌లో మనకి వచ్చినట్టు ఒక రివల్యూటరీ ఒక మొత్తం రివల్యూషన్ తీసుకొచ్చిన ఆయన 'గిడుగు రామ్మూర్తి.' ఓకే. ఫాదర్ ఆఫ్ ద వర్నాక్యులర్ లాంగ్వేజ్ మూవ్‌మెంట్. ఇప్పుడు మీకిది ఖచ్చితంగా తెలిసుండాలి. సవారా ట్రైబ్ అన్నదానికి ఆయన స్క్రిప్ట్ ఇచ్చారనమాట. అంతేకాదు ఒక డిక్షనరీ కూడా తయారు చేస్తారు. తెలుగు నుంచి సవారా, సవారా నుంచి తెలుగుకి వచ్చేలాగా. సో, కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈయనకి తెలుగు కంట్రిబ్యూషన్ చేసిన దానికి కైజర్ ఎ హింద్ అని చెప్పి అవార్డ్ కూడా ఇస్తారు. సో, ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన బుక్స్‌లో ఈయన చాలా వర్క్స్ చేస్తారు. ఈయన వర్క్స్‌లో హ్మ్, గ చు బాలకవి శరణ్యం ఒకటి చాలా ఇంపార్టెంట్. వ్యాసమంజరి, గద్య చింతామణి. ఓకే. సో, ఇంతవరకు నేనైతే గుర్తుపెట్టుకుంటా. చూడండి ఇప్పుడు లిటరేచర్‌గా, వ్యావహారిక భాషగా, సింప్లిఫికేషన్, అపోజిషన్ టు ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఇప్పుడు ఇది ఫిల్ చేయడానికి నేను ఈజీగా రాయొచ్చా? సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. కాస్ట్ సిస్టమ్‌కి ఎగనెస్ట్‌గా ఎళ్తారు ఆయన. సో, ఆల్ దోస్ థింగ్స్ క్యాన్ బి ఈజిలీ రిటెన్ టు క్రియేట్ ఎన్ ఆన్సర్. ఓకే. పీపుల్ అవేర్‌నెస్ తీసుకొచ్చారు. అవన్నీ మీరు ఫిల్ చేయొచ్చు ఆన్సర్. కానీ అవన్నీ ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు హావ్ దోస్ బేసిక్ థింగ్. రికగ్నైజ్ యాస్ రావ్ సాహెబ్. అంతే. ఇంతవరకు నేను ఆహ్, ఇలా ఇలా కీప్ సర్టెన్ థింగ్స్. ఓకే. ఇప్పుడు 'గబ్బిలం' ఓకే. లైక్ మీరు ఆ బుక్ గాని, ఓకే. దళిత లిటరేచర్ గురించి మాట్లాడినప్పుడు, ఓకే. అలా ఇప్పుడు దళిత్ లిటరేచర్ అన్నది ఆల్రెడీ పీవైక్యూ. ఖచ్చితంగా దే మే ఆస్క్ దళిత లిటరేచర్. సో, ఇండివిడ్యువల్‌గా కూడా అడగొచ్చు. ఆహ్, మా మనకి సో, కొంతమంది పర్సనాలిటీస్‌ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఏదైనా వస్తే నేను బై హార్ట్ చేసి పెట్టేసేస్తాను. వేరే థింగ్స్ నాకు అట్‌లీస్ట్ జనరల్ అవేర్‌నెస్ పెట్టుకుంటా. సో, పర్సనాలిటీస్ ప్రాబబ్లీ మీకు ఛాన్స్ వస్తే మీకు వాటిని చాయిస్‌లో వదిలేసి మీరడిగిన మీరు ఏదైతే ఆహ్, చూజ్ చేసుకొని ఇంపార్టెంట్ ఏరియాస్‌ని మీరు పెట్టుకున్న ఏరియాస్‌లో చేస్తే ప్రింట్ పడిపోవాలక్కడ. అక్కడ 5, 10 పాయింట్స్. మిగతాది బ్రాడ్‌లీ యూ క్రియేట్ ఎన్ ఆన్సర్. అట్‌లీస్ట్ ఒక 5 ఫ్యాక్చువల్ థింగ్. ఇప్పుడు
గిడుగు రామమూర్తి గురించి వచ్చినప్పుడు మీరు ఆయన లాంగ్వేజ్‌కి కంట్రిబ్యూట్ చేసిన సింప్లిఫికేషన్ లాంగ్వేజ్ తెలుగుని తీసుకొచ్చిన దాన్ని రాయకపోతే మార్క్స్ నేనైతే ఖచ్చితంగా ఎవరు ఎవాల్యుయేటర్ అయినా ఇవ్వరు. రైట్. సో, ఇలా కొద్ది పాయింట్స్ వాళ్ళ గురించి ఖచ్చితంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది మీకు మీ ఆన్సర్స్‌లో కనబడాలి. ఓకే. దట్ ఈస్ హౌ ఐ విల్ స్టడీ ఇన్ దిస్ 10, 15 డేస్. ఐయామ్ సేయింగ్ ఇప్పుడు ఈ మెటీరియల్ రేపు గాని, ఎల్లుండి గాని ఇస్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్‌లో ఉంది. ఒక హాఫ్ మెటీరియల్. యూ కెన్ గో త్రూ దట్. స్టిల్ యూ కెన్ డూ లైక్ ఎప్పుడు నేను చెప్పినట్టు ఎస్సే దాని తర్వాత ఉంది కాబట్టి మీరు ఈవెన్ తెలుగు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా కంటెస్ట్ దీని గురించి చదవచ్చు. ఏం చదువుతారు తెలుగుకి పాస్ అవ్వాలి అంతే. ఇంగ్లీష్‌కి కూడా ఏం చదువుతారు మెజారిటీ కేసెస్‌లో ఏమి చదవరు. ప్రాబబ్లీ ఎస్సేకి కొన్ని థింగ్స్ చదువుకొని వెళ్తారు. ఓకే. బట్ స్టిల్ ఈవెన్ ఎస్సే ఎగ్జామ్ టైమ్ పీరియడ్‌లో కూడా దిస్ ఈస్ హౌ ఐ యూజ్డ్ టు డూ డ్యూరింగ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్. వేర్ లాంగ్వేజెస్ పేపర్ టైమ్ పీరియడ్‌లో కూడా నేను ఆప్షన్‌లో నాకు డిఫికల్టీ ఉన్న ఏరియాస్‌ని మోస్ట్‌లీ హిస్టరీనే పెట్టుకునేవాడిని నేను. హిస్టరీ ఎలా అంటే మనకి ఆ టైం వరకు మాత్రమే గుర్తుంటది. లైక్ ఇప్పుడు మొన్న కూడా ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. రాష్ట్రకూటాస్ కంట్రిబ్యూషన్ ఇలా ఇప్పుడు కాకతీయాస్ కంట్రిబ్యూషన్, కాకతీయాస్, విజయనగర ఇవన్నీ చాలా మంది పొలిటికల్ కింగ్స్ ఉన్నారు. కానీ అదంతా మనం గుర్తుపెట్టుకోవాలా? లేదండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ కంట్రిబ్యూషన్ టు ఆర్ట్ ఏంటి, లిటరేచర్ ఏంటి, సోషియో కల్చరల్ కండిషన్స్ ఏంటి అంతే. మేజర్‌గా పొలిటికల్ థింగ్‌ని తీసి పక్కన పడేస్తే అయిపోయింది. మేజర్‌గా కాకతీయాస్ గురించి మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ నాయకర్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చినది. లేకపోతే దట్ వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గాని, వాళ్ళు డెవలప్ చేసిన దోస్ టెంపుల్ స్ట్రక్చర్స్ వాళ్ళ ఆర్కిటెక్చర్స్ గానివ్వండి, లేకపోతే యునెస్కో స్టైల్ ఉన్న రామప్ప టెంపుల్. రామప్ప పేరు మీదే ఆ స్కల్ప్చర్‌ని బిల్డ్ చేశారు. ఓకే. ఆ ఫ్లోటింగ్ మెటీరియల్‌ని యూజ్ చేశారు. గ్రానైట్‌ని యూజ్ చేశారు. అండ్ దెన్ స్టార్ షేప్డ్ ప్యాటర్న్ వేర్ వాట్ ఈస్ దట్ దట్ ఈస్ కాల్డ్ ఓకే త్రిలింగేశ్వర ఆర్ దట్ ఈస్ కాన్సెప్ట్ ఏదైతే మేజర్ థింగ్స్ ఉన్నాయో ఓకే అలాగే పెయింటింగ్ గురించి వాళ్ళకు ఉన్నవి తెలుగు ఆ టైం పీరియడ్లో మేజర్ ఎవరైతే ఆథర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. సో వెన్ ఐ కీప్ అసైడ్ ఆల్ ద పొలిటికల్ థింగ్స్ నా వర్క్ ఎఫోర్ట్ ఏదైతే ఉందో వర్క్ లోడ్ ఏదైతే ఉందో కింద పడిపోతుంది. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ మీ. ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఓకే లెట్ మీ షో యూ అగైన్. ఓకే ఇప్పుడు మనం like I have shown you in 1947, 1905 వందే మాతరం మూవ్‌మెంట్ గురించి వి హావ్ ఆల్రెడీ డన్. ఇంకా అంతకు మించి దాంట్లో ఏమి లేదు. ఓకే. ఇప్పుడు లెట్ మీ షో యూ యూరోపియన్ ట్రేడ్ ఇక్కడికి నేను చూపించానివ్వండి. ఓకే. ఇప్పుడు యూరోప్ మన ఇండియాలోకి ఫస్ట్ ఎలా ఎంటర్ అయ్యారు? అది మనకు అంతగా అవసరం లేదు. ఈవెన్ ఇక్కడ కూడా మనకు అవసరం లేదు. దిస్ ఈస్ నాట్ ఏ ప్రిలిమ్స్. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ తెలియాల్సింది మెజారిటీ ఫస్ట్ డచ్, ఇంగ్లీష్, ఓకే, ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ. ఓకే. ప్రైమరీలీ వీళ్ళ థింగే. సో, అందరూ ఫస్ట్ థింగ్ మెజారిటీ వాళ్ళ సెటిల్మెంట్స్ అందరూ వచ్చేసి మచిలీపట్నం అండ్ పులికట్ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ డచ్ వాళ్ళొస్తారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళొస్తారు. ఓకే. తర్వాత డచ్ అండ్ ఇంగ్లీష్‌కి కాన్ఫ్లిక్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బెదారా. ఆ తర్వాత ఫ్రాన్స్‌కి అండ్ బ్రిటిష్‌కి మధ్యలో జరుగుతది. ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ దగ్గర వీళ్ళు ఓన్లీ పాండిచ్చేరికి మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోతారు. సో, దీంట్లోంచి మేజర్ పాయింట్స్ ఐ హావ్ టు పిక్ ఇట్ అప్ అంతే. ఓకే. ఆ తర్వాత దెన్ ఇప్పుడు మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అది బ్రిటిష్ కంట్రోల్‌లోకొచ్చింది. సో, మేజర్‌గా ఎలా దీస్ ఆర్ ద 3 మేజర్ ఏరియాస్ దట్ వర్ దేర్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ దట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్. సో, ఈ నార్దర్న్ సర్కార్స్ ఏదైతే ఉందో నిజాం ఆఫ్ హైదరాబాద్ కింద ఉండేది. బట్ బేస్డ్ ఆన్ దిస్ సబ్సిడరీ అలియన్స్ ఏదైతే ఉందో అలా ఒక్కొక్కటి నిజాం ఆఫ్ హైదరాబాద్ సైన్ చేసిన తర్వాత సబ్సిడరీ అలియన్స్ వచ్చిన తర్వాత నార్తర్న్ సర్కార్స్ అన్నవి బ్రిటిష్ కంట్రోల్‌లోకి వస్తది. ఆ తర్వాత అట్ ద సేమ్ టైమ్ కర్ణాటిక్ వార్స్ మీరు చదివుంటారు. కర్ణాటిక్ వార్స్ అంటే అక్కడ లోకల్ పీపుల్ వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతా ఉంటది. వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతా ఉంటే ఫ్రాన్సోళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. బ్రిటిషోళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా మనకంత అవసరం లేదు. సో, బేసికల్లీ వార్ ఆఫ్ సక్సెషన్స్ జరుగుతా ఉన్నాయి. ఆ వార్ ఆఫ్ సక్సెషన్స్‌లో బ్రిటిష్ అన్నవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే. దాంట్లో మనకి ఇప్పుడు మేజర్‌గా ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఓకే. ఇప్పుడు 5 నార్దర్న్ సర్కార్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు దాంట్లో నాకు ఆన్సర్ నేను చదివి రాసాను అనిపించడానికి ఇప్పుడు చూడండి 5 నార్దర్న్ సర్కార్స్ దట్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్టారికల్ కాంటెక్స్ట్ విత్ బుస్సీబర్, రాజమండ్రి, కొండపల్లి, ఏలూరు, గుంటూరు, శ్రీకాకుళం. ఓకే. ఇవి బ్రిటిష్ కంట్రోల్‌లోకి వచ్చాయి. ఎలా వచ్చాయి? దీంట్లో ప్రైమరీ ఈవెంట్స్ వచ్చేసి నాకు వార్ ఆఫ్ బొబ్బిలి అండ్ బ్యాటిల్ ఆఫ్ చాందుర్తి. ఈ 2 థింగ్స్ నేను ఆన్సర్‌లో చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు దీని గురించి కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా జస్ట్ దాని గురించి 1 లైన్ చూసుకోండి. 1 లైన్ చూసుకొని దాని గురించి జనరల్ అవేర్‌నెస్ వస్తే చాలు. ఎందుకు జనరల్ ఒక 2 పాయింట్లు వచ్చినా సరిపోతది అంటే దీని మీద ఇండిపెండెంట్ క్వెషన్ రాదు. ఎలా
బ్రిటిష్ అన్న వాళ్ళు ఆంధ్రాని కంట్రోల్ తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడి నుంచి తీసుకొని మీకు ఓకే ఈ మేజర్‌గా ఈ 5 ఈ నార్దర్న్ సర్కార్స్ ఓకే. లేకపోతే ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ సబ్సిడరీ అలయన్స్ తర్వాత మేజర్‌గా ఎలా వచ్చాయి. అండ్ దెన్ రాయలసీమ అన్న పేరు ఈయన చూడండి మళ్ళీ ఇందాక గారిచల్ల హరిచొత్తంలో మళ్ళీ ఈయన వచ్చారు. ఓకే. రాయలసీమ పేరు ఈయనే ఇస్తారనమాట. ఓకే. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని తీసేసి. ఓకే. దెన్ రీజన్స్ ఆఫ్ ద చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ బ్రిటిష్ కంట్రోల్‌కి ఎలా వచ్చాయి. దానన్నిటి మీద కలిపి ఒక బ్రాడ్ క్వెషన్ వస్తది. దాని మీద మీరు 150 వర్డ్స్, 200 వర్డ్స్ రాయాలి. సో నాకు దాంట్లో మేజర్ పాయింట్స్ 2, 3 తెలిసినా కూడా ఐ విల్ బి ఏబుల్ టు రైట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ. మొత్తం ఇక్కడ కంటెంట్ ఉంది. దీంట్లో నుంచి కూడా యూ నీడ్ టు రైట్ దోస్ థింగ్స్. డు నాట్ గెట్ ఇంటు దోస్ థింగ్స్. ఆ బ్యాటిల్ ఎవరు చేశారు? ఓకే. ఎవరికి ఎవరు సపోర్ట్ చేశారు? ఓకే. అదంతా మనకు అవసరం. కానీ వార్ ఆఫ్ బొబ్బిలి నేను చూపిస్తాను. ఓకే. దిస్ ఈస్ హౌ ద ఏవైతే ఆ టెరిటరీస్ ఉన్నాయో బ్రిటిష్ చేతిలోకి నేను ఎలా ఎళ్ళా. ఐయామ్ జస్ట్ గివింగ్ యూ ఐడియా. ఓకే. సో దాంట్లో నేను హైలైట్ చేసా. ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు కూడా మొత్తం డీటెయిల్‌లోకెళ్ళి మొత్తం అంత చదవరండి. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. హౌ వి హావ్ టు యుటిలైజ్ ద టైమ్ అండ్ దెన్ వీ హావ్ టు రైట్ వీ హావ్ టు స్టడీ ఇన్ ద బ్రాడర్ మ్యాటర్. సపోజ్ మీరు గ్రూప్ 2కి చదువుతుంటే అక్కడ స్ట్రాటజీ వేరు. అక్కడ మీరు ఫ్యాక్ట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. కానీ గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా అక్కడ ఆప్షన్స్‌ని చూసి మీరు గుర్తుకు తెచ్చుకోగలరు. మీరు అప్పుడు కూడా కళ్ళు మూసుకొని బై హార్ట్ చేసి రీకాల్ చేసి చేయాల్సినంత పరిస్థితి రాదు. ఓకే. సో ఎవ్రీ టైమ్ వీ హావ్ టు స్టడీ ఇన్ ఏ ప్రాపర్ స్ట్రాటజిక్ మేనర్. ఓకే. ఇప్పుడు 1857 రివాల్ట్ మనందరికీ తెలిసిందే. కానీ 1857 రివాల్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏంటి సిగ్నిఫికెంట్ అంటే మేజర్‌గా ఓకే. లైక్ 2 ఆర్ 3 థింగ్స్ మాత్రమే నాకు ఇందులో ఉంటుంది. చూడండి. ఇక్కడే మళ్ళీ సవారా ట్రైబ్స్ మళ్ళీ వచ్చారు చూడండి. దీస్ ఆర్ ద పీపుల్ హూ రివోల్ట్ అగైన్స్ట్ ద కంపెనీ. ఇది మేజర్‌గా నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఆహ్, ఓకే. అండ్ ద రెబెల్ లీడర్ వచ్చేసి దుందసేన. ఓకే. ఆ తర్వాత ఇంకో గోదావరిలో కోరుకొండ సుబ్బారెడ్డి. మిగతా 1857 రివోల్ట్ మీ అందరికి తెలుసు కదా! దాన్ని మనము మిలిటరీ రెబెలియన్ మాత్రమే అనము. సివిల్ రెబెలియన్ అంటాం. ఓకే. ఇట్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే చాలా మంది సెక్షన్స్ పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? అప్పట్లో మీకు డల్హౌసీ పాలిసీ తీసుకొనొచ్చింది. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఓకే. నేచురల్ హైర్స్ ఎవరైనా లేకపోతే ఇప్పుడు నాని గారికి వాళ్ళ తన తర్వాత తన కొడుకు ఎవరు లేకపోతే సో అది బ్రిటిష్ కింగ్‌డమ్‌కి ఎళ్ళిపోతది. వాట్ ఈస్ దట్ పాలిసీ? కెన్ సమ్‌వన్ సే? వాట్ ఈస్ దట్ పాలిసీ? ఏదైతే తీసుకొచ్చానో సో ఇప్పుడిక్కడ డిస్కంటెంట్ వచ్చింది. సో దాని గురించి అని చెప్పి లక్ష్మీ Doctrine of labs. Doctrine of labs. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ మీరు పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఇవన్నీ రీజన్స్ ఈజీగా మాట్లాడగలరు. ఇప్పుడు ఎకనామిక్‌లో ఏం మాట్లాడతారు? వాళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్ గాని, సో పీపుల్ వర్ అగైన్స్ట్ ఈవెన్ సర్టెన్ జమీందార్స్ హావ్ ఆల్సో సపోర్టెడ్ దిస్ మూవ్‌మెంట్. ఓకే. కొన్ని చోట్ల. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ బ్రిటిష్‌కి ప్రూవ్‌గా వాళ్ళకి కొన్ని ప్రామిసెస్ చేశారో దెన్ దే హావ్ అగైన్ టేకెన్ ద సైడ్ ఆఫ్ ద బ్రిటిష్. దట్స్ హౌ మూవ్‌మెంట్ గాట్ సబ్సైడెడ్. ఓకే. బట్ ఇనీషియల్లీ పీజెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌కి అగైనెస్ట్‌గా ఇప్పుడు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఈవెన్ ఆల్ దీస్ రీజనల్ లీడర్స్ హావ్ టేకెన్ లైక్ మొఘల్ లీడర్ యాస్ ఎ కైండ్ ఆఫ్ మీ రిప్రజెంటేటివ్ హెడ్. సో మా అందరికి ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని అన్నట్టుగా వాళ్ళు తీసుకొని సో పొలిటికల్, సోషల్, ఎకనామికల్ ఇన్ కేస్ మీకు ఇది ఇస్తే ఇది రాయటం అన్నది మీకు అంత డిఫికల్ట్ కాదు. సోషల్ ఎందుకండి వాళ్ళు తీసుకొచ్చిన సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్‌కి కూడా ఆర్థోడాక్స్ పీపుల్ భయపడి ఏదో ఇదేంటి సతీ అబాలిషన్ వాళ్ళు తీసుకొస్తారు. చైల్డ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొస్తారు. ఇదేంటి చైల్డ్ మ్యారేజ్ ఏజ్‌ని పెంచుతారు వాళ్ళు. సో మా రిఫార్మ్‌ని అగైనెస్ట్‌గా వస్తున్నాయని చెప్పి ఈ రివైవలిస్ట్ దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ క్వెషన్ అడిగినా గాని నేను ఇది ఖచ్చితంగా ఇది రాస్తా. ఇదైతే బై హార్ట్ చేసుకుంటా. ఓకే. అట్‌లీస్ట్ సవారా ట్రైబ్ అప్పుడే మనం వేరే చోట చదువుతున్నాం. ఓకే. సవారా ట్రైబ్ కోరుకొండ సుబ్బారెడ్డి. ఇది సేమ్ థింగ్ ఐ థింక్ జిహాద్ అని చెప్పి కూడా సాహెబ్ ఓకే. షేక్ పీర్ సాహెబ్ ఓకే. యూజ్ చేసి సంథింగ్ బ్రిటిష్‌కి అగైనెస్ట్‌గా జిహాద్ ప్రకటిస్తారు. జిహాద్ అంటే లైక్ నాట్ డెస్ట్రాయింగ్ ఆఫ్ ఎనీ థింగ్. సో దే యూజ్ ఇన్ ఎ మేనర్ టు ఫైట్ అగైనెస్ట్ ద అనెథికల్ థింగ్స్ అన్నట్టు. ఓకే. దిస్ కాల్ ఫర్ ద జిహాద్. ఓకే. టు ఫైట్ అగైనెస్ట్ ద బ్రాడర్ యాంటీ సెంటిమెంట్. దీస్ ఆర్ ద థింగ్స్. దీస్ 3 థింగ్స్ దట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో మిగతావి థింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. టారిఫ్స్ ఇండియన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ చేయటము. మనం ఇంపోర్ట్ చేసుకుంటే బ్రిటిష్ నుంచి దాని మీద టాక్స్‌లు లేవు. కానీ మన ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ చేస్తే దాని మీద టాక్స్‌లు పడతాయి. ఓకే. సో దీనివల్ల మన మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఏమవుతుంది? డెస్ట్రాయ్ అయిపోతుంది. మన ఇండస్ట్రీ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అంతా డెస్ట్రాయ్ అయిపోతే ఏమవుతుంది? అందరూ ఇప్పుడు రమ్య గారు ప్రశాంతంగా
బట్టలు అమ్ముకుంటున్నారు. ఓకే. కానీ రమ్య గారి ప్రోడక్ట్ మీద ఫుల్ ట్యాక్స్‌లు పడుతున్నాయి. బ్రిటిష్‌లో ఎవరు కొనట్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో చీప్‌గా అమ్ముతున్నారు. ఎలా చీప్‌గా అమ్ముతున్నారు? బ్రిటిష్‌లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడానికి కూడా ఇండియా నుంచి కోల్ అమ్ముకుపోయి, ఓకే, ఇక్కడ నుంచి నాలాంటోళ్ళని లేబర్‌ని తీసుకెళ్ళి అక్కడ పనులు చేయించుకొని, ఓకే, చీప్ ప్రొడక్ట్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కాటన్ క్లాత్‌ని ఇక్కడ యూజ్ మన ఇండియా నుంచి రిసోర్స్‌లు తీసుకొనెళ్ళి అక్కడ వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసుకొని ఇక్కడే రమ్యకి కాంపిటీషన్‌గా ఒక చీప్ క్లాత్స్‌ని చేస్తున్నారు. సో, రమ్య ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో, రమ్యకి ఇంక దారి లేక నాని ఆల్రెడీ అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తా ఉంటే, రమ్య నేను కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తాను. సో, కానీ అగ్రికల్చర్‌లో ఇంకో వైపు చూస్తా ఉంటే అగ్రికల్చర్‌లో వాళ్ళు జమీందారీ సిస్టమ్ తీసుకొచ్చారు. సో, నాని ల్యాండ్ నీ ల్యాండ్ కాదు. ఒక జమీందారు వస్తారు. ఆ జమీందారు ల్యాండ్ కొనుక్కున్నాడు. సో, ఇప్పుడు నువ్వు నీ ల్యాండ్ నీది కావాలి అంటే నువ్వు జమీందార్‌కి టాక్స్ పే చేయాలి. లేకపోతే నీ ల్యాండ్ కూడా తీసుకెళ్తాను. సరే, ఆ ల్యాండ్‌కి టాక్స్ అంత కడుతున్నప్పుడు నాని ఆ ల్యాండ్‌ని వాళ్ళు ఆ టాక్స్‌ని యూజ్ చేసుకొని ఏమైనా ఇరిగేషన్ ప్రొవైడ్ చేశారా? లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్, సబ్సిడీస్, లేకపోతే టెక్నాలజికల్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ చేశారంటే ఏమీ లేవు. సో, ఓవరాల్‌గా మనకు అగ్రికల్చర్ కొలాప్స్ అయింది. ఫెమైన్, పావర్టీ, హంగర్. కానీ స్టిల్ కూడా ఎడ్యుకేటెడ్ క్లాస్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ లోకల్ పీపుల్, వీళ్ళు ఈ ఆర్థోడాక్సీ, ఈ బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్నీ వస్తాయని చెప్పి దే హావ్ డన్ దిస్. బట్ దీని కన్సిక్వెన్సెస్ ఏంటి? తర్వాత ఫ్యూచర్‌లో యూ మైట్ హావ్ స్టడీడ్ దిస్ థింగ్స్. అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వాళ్ళు ఏం తీసుకొచ్చారు? డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏవైతే బ్రిటిష్ స్టేట్స్ ఉన్నాయో, సో వాళ్ళతో మీరు వినే ఉంటారు. ఓకే. కొంత లైక్ ఆ తర్వాత ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తర్వాత దే హావ్ నాట్ గాన్ ఇంటు ద మేజర్ ఎక్స్‌పాన్షన్. సో వాళ్ళతో ఇదేంటి అగ్రీమెంట్స్ చేసుకొని వాళ్ళ పాలన వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో మీరు చేస్తే ఈ స్టేట్స్ అన్నవాళ్ళు దే హావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ టిల్ 1940s. ఓకే. దిస్ ఈస్ ద పాలిసీ ఆఫ్ ద బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్. సో ఎప్పుడు కూడా ఒక చోట ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవెన్ మీరు ఇఫ్ యూ హావ్ సీన్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ టైమ్ పీరియడ్‌లో కూడా ఓకే. ఒకవైపేమో రౌలట్ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకోవైపేమో మోడరేట్స్ కోసం అని చెప్పి 1919 రిఫార్మ్స్. ఓకే. మీకు ఇది చేస్తాం. సో హార్డ్‌గా స్టిక్ అప్రోచ్, క్యారెట్ అప్రోచ్. సో ఇక్కడ కూడా ఈవెన్ 1857 టైమ్ పీరియడ్‌లో కూడా జమీందార్స్‌కి ఓకే, మీకు ఇంకా బెటర్ థింగ్స్ ఇస్తాను. అలాగే ఈ స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి కూడా మీ స్టేట్స్‌ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను. మీరు దోచుకోండి, ఇష్టం వచ్చినట్టు తినండి, మిమ్మల్ని ఎవరు కదిలిచ్చరు అని చెప్తే వాళ్ళు 1940 వరకు కూడా వాళ్ళు దే హావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. దిస్ ఈస్ ద థింగ్. సో ఇదంతా దిస్ ఈస్ వాట్ యూ స్టడీ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేటప్పుడు నేను దీస్ ఆర్ ద 3 పాయింట్స్ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్. మిగతావన్నీ థింగ్స్ సేమ్ థింగ్. సోషల్ రిలీజియస్ కాజెస్, మిలిటరీ కాజెస్, ఇమీడియట్ కాజెస్ మీకు అందరూ తెలుసు. ముస్లిమ్స్, హిందూస్‌కి ఏదైతే నచ్చదో దాన్ని వాళ్ళు కదిలిస్తారు. ఓకే. సో కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ యూజ్ చేశారు అని చెప్పి. సో దట్స్ హౌ ఇక్కడే మీకు ఇది కూడా మంగళ్ పాండే గురించి కూడా మీరు వినుంటారు. సో అలా రెబేలియన్ అన్నది స్టార్ట్ అవుతది. తర్వాత ఆంధ్ర పీపుల్ స్టార్ట్ అవుతారు. బట్ ఫైనల్లీ ఇట్ విల్ గెట్ సప్రెస్. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు స్టడీ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. దెన్ ఆంధ్ర బ్రిటిష్ ఇదే థింగ్. ఇప్పుడు ఇక్కడ జమీందారీ సిస్టమ్ మనకి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ మనకి తెలుసు. జమీందారీ సిస్టమ్, రైట్ వారీ సిస్టమ్, మహల్ వారీ సిస్టమ్. దీన్ని ఎవరెవరు తీసుకొచ్చారన్నది కూడా మీకు తెలుసు. ఓకే. రైతు వారీ సిస్టమ్‌ని థామస్ మున్రో తీసుకొస్తారు. దాని ఫీచర్స్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ గురించి చదివేటప్పుడు మీరు ఇక్కడ ఏం చదవాలి? మేజర్‌గా ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? ఓకే. ఎస్పెషల్లీ సౌత్ పార్ట్స్ ఆఫ్ ద సదరన్ ఇండియా లైక్ ఇవి ఎక్కడెక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? దట్ ఈస్ ద పార్ట్ దట్ ఐ విల్ ట్రై టు రిమెంబర్ ఎవ్రీథింగ్. జమీందారీ గాని, ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ? ఓకే. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అయింది? ఓకే. ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్ర ఇన్ 1802, కలెక్టెడ్ టాక్సెస్ ఫ్రమ్ దిస్ పాయింట్. దట్ ఈస్ ఓన్లీ 1 or 2 పాయింట్స్ ఐ విల్ టేక్. సో కోస్టల్ ఆంధ్ర ల్యాండ్ వాస్ డివైడెడ్ ఇంటూ హవేలీస్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్ అండ్ జమీందారీ సిస్టమ్ మేనేజ్డ్ బై ద జమీందార్స్. సో దిస్ ఈస్ వాట్. సో జమీందారీ సిస్టమ్, రైట్ వారీ సిస్టమ్ అండ్ దెన్ ద మహల్వారీ సిస్టమ్. నేను ఇక్కడ ఏరియాస్ ఇచ్చాను. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? మిగతా తన కన్సిక్వెన్సెస్ వస్తే సేమ్ థింగ్. ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్ వల్ల ఏం ప్రాబ్లమ్ అయింది? ఇందాక హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ వల్ల ఏం ప్రాబ్లమ్ అయింది? దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు దీంట్లో ఆంధ్ర స్పెసిఫిక్ ఏదైనా ఉంటే ఐ విల్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. మిగతా పాయింట్స్ మెజారిటీ ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ ఏముంది ఆంధ్రప్రదేశ్‌లో, ఇండియాలో? అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఏమున్నాయి? ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అగైన్ సేమ్. సో ఐ విల్ నాట్ బ్యాంగ్ మై హెడ్ దేర్. ఓకే. నేను అక్కడ అంత తల బాదుకోవాల్సిన అవసరం నాకు అక్కడ రాదు. ఓకే. ఇప్పుడు దెన్ ఐ విల్ గో ఫర్ దిస్ థింగ్. లెట్ మీ గో ఫర్ ద హోమ్ రూల్ లీగ్. సో ఇప్పుడు హోమ్ రూల్ మీకు తెలిసే ఉంటది. సూరత్ స్ప్లిట్, ఆ తర్వాత 1909 మెంటో మౌలి రిఫార్మ్స్ తర్వాత బేసికల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా పడిపోతది. ఆ తర్వాత హోమ్ రూల్ లీగ్ అంటే సెల్ఫ్ రూల్. మా గవర్నెన్స్ మాదే అని చెప్పి ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొస్తారు. మేజర్‌గా వచ్చేసి అన్నీ బీసెంట్. ఓకే. అన్నీ బీసెంట్ అండ్ దెన్ ఇంకో వైపు వచ్చేసి తిలక్.
సో ఈ అన్ని బీసెంట్ ఇప్పుడు ఆ మద్రాస్ ప్రావిన్సెస్లో రెండు విధాలుగా జరుగుతుంది అనమాట. ఓకే, ఈ మూమెంట్. ఓకే, సో రెండు విధాలు జరుగుతుంది. అండ్ అన్ని బీసెంట్ మేజర్గా ప్రైమరీ యాక్టివిటీస్ అన్ని మద్రాస్లో ఉంటుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్లో పార్ట్ కాబట్టి సో ఈ హోమ్ రూల్ లీగ్ కూడా మనం ఖచ్చితంగా మనం చదువుతాం. సో మేజర్గా హోమ్ రూల్ లీగ్ ఏంది? సో వాళ్ళు కామన్ వీల్ అని, లేకపోతే తిలక్ యొక్క స్వరాజ్ కానీ వీళ్ళ యొక్క న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ హోమ్ రూల్ ఇంపార్టెన్స్ ఏంటి, బ్రిటిష్ మనల్ని ఎలా అట్రాసిటీస్ చేస్తున్నారు, బేసికలీ మూమెంట్ పడిపోతుంది 1909 తర్వాత. సో ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్కి బుర్రలేక వాళ్ళు కొట్టుకొని ఇది పడిపోతుంది. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 5 years సేమ్ కైండ్ ఆఫ్ మొమెంటం, పొలిటికల్ అవేర్నెస్ ఇదంతా ఉంటుంది. సో హోమ్ రూల్ అన్నది ఒక కైండ్ ఆఫ్ మళ్ళీ ఒక మొమెంటం, ఒక బూస్ట్ చేస్తుంది. దానివల్ల కొత్త లీడర్స్ ఫామ్ అవుతారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఆ టైంలో గాడిచల్ల హర్షోత్తం గారు వీళ్ళందరూ చిన్న చిన్న లీడర్స్ అనమాట. అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటారు. సో కొత్త న్యూ మొమెంటం ఇస్తుంది. దీనివల్ల అగైన్ మీరు చూసి ఉంటారు అగస్ట్ ఆఫర్. సో మీకు సెల్ఫ్ రూల్ అనేది ఇస్తామంటారు, కానీ దాన్ని మళ్ళీ మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో మీరు చూసి ఉంటారు, దాన్ని సెల్ఫ్ రూల్ ఇవ్వరు. అదే టైం పీరియడ్లో రౌలాట్ సత్యాగ్రహ కానీ, లేకపోతే జలియన్ వాలా బాగ్ మసెక్కర్ కానివ్వండి, లేకపోతే అట్ ద సేమ్ టైం మనకి 1914 నుంచి 1919 వరల్డ్ వార్ 1 జరుగుతుంది. ఆ టైం పీరియడ్లో ముస్లిమ్స్ టర్కీని డివైడ్ చేసి అక్కడ ముస్లిం కంట్రోల్ తీసేశారు. ఏదైతే పవర్స్ అన్నది ముస్లిం హెడ్కి ఉండాల్సిందో బ్రిటిష్ దాని కంట్రోల్ తీసుకెళ్ళిందని చెప్పి. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది కన్సిక్వెన్సెస్గా వస్తుంది. సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ హోమ్ రూల్ లీగ్ అన్నది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే చాలామంది like here they will oppose also Gandhiji. Okay, ఆయన అంటే రిలీజియస్ ఇష్యూ తీసుకున్నారండి. బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్ చూస్తే దే వాంట్ మాక్సిమం మూమెంటం. ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సేమ్ టైం పీరియడ్లో సపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది, ఆంధ్ర ఫార్మేషన్. బట్ స్టిల్ ఈ టైం పీరియడ్లో 1920 నుంచి 1935 వరకు ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్ర ఫార్మేషన్ అన్నది సైడ్ లైన్ అయిపోతుంది. స్టిల్ జరుగుతూనే ఉంటుంది, కానీ మన ఆంధ్ర వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు నేషనలిజం వచ్చిన తర్వాత మనం ఆంధ్ర గురించి ఫైట్ చేయొచ్చు, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని పక్కన పెడతారు. ఓకే, బట్ స్టిల్ కాంగ్రెస్ అన్న వాళ్ళు ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ, ఈ ప్రావిన్షియల్ కమిటీస్ కూడా ఫామ్ అవుతుంది. సో బేసికలీ వీళ్ళు కాంగ్రెస్ అన్న వాళ్ళు ఎక్కడెక్కడైతే మీకు పాసిబిలిటీ ఉందో వాళ్ళ యొక్క కాజెస్ని, నీడ్స్ అన్నిటిని తీసుకొని యూనిటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో అలాగే గాంధీజీ కూడా ముస్లిం యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళ దాన్ని తీసుకొచ్చి, సో దే వాంట్ టు ట్రై టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిటీ. ఎక్కువగా యూనిటీ ఉంటే ఆంధ్ర రీజన్స్ కోసం పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రైతు ఉన్నారు. సో రైతుకి నీకు ఫ్రీడమ్ వస్తే ఎలా ఇంపార్టెంట్, నీకు ఈ ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. రమ్య దగ్గరికి వెళ్ళి సో నీ కాటన్ క్లాత్స్ ఏదైతే ఉందో నువ్వు బ్రిటిష్లో అమ్ముకోవచ్చు, నీకు ట్యాక్స్లు మేము తగ్గిస్తాం. నాని దగ్గరికి వెళ్ళి సో నీ అగ్రికల్చర్ దాని మీద నేను ట్యాక్సెస్ తగ్గిస్తాను, నువ్వు ప్రశాంతంగా, నీకు అసలు ట్యాక్సే లేదు, ఇప్పుడు కూడా ఈవెన్ ట్యాక్స్ లేదు, నువ్వు ప్రశాంతంగా నీ పంటని అమ్ముకోవచ్చు, జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేస్తాము. ఓకే, నేను లేబర్, నా దగ్గరకు వచ్చేసి గాంధీజీ గారు ఏమంటారంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ 16 గంటలు వర్క్ చేస్తున్నావు, నీకు లేబర్ రైట్స్ అన్నది లేవు, నీకు బేసిక్ రైట్స్ అన్నవి లేవు. సో నువ్వు పార్టిసిపేట్ చేస్తే మన ప్రభుత్వం వస్తే సో నీకు ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అలాగే ముస్లిమ్స్ దగ్గర కూడా వెళ్ళి మీకు ఏవైతే ఫ్రీడమ్ ఉందో మీకు ఇవన్నీ థింగ్స్ వస్తాయి, ఇవన్నీ అని చెప్పి చేస్తారు. బట్ దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ ప్రతి చోట ఉంటారు. వాళ్ళ గురించి మనం వెళ్ళకూడదు. బట్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ కాంట్ కూడా మీరు ఎథిక్స్లో కూడా చదువుతారు. సో ఒకే ఇష్యూని వేరే విధాలు చెరగొచ్చు, దాని అవుట్కమ్స్ వేరేలా అవచ్చు, కానీ ఆయన ఏ ఇంటెన్షన్తో తీసుకొచ్చారు, ఇంటెన్షన్ ఆల్వేస్ మ్యాటర్. మీకు ఇంటెన్షన్ బ్యాడ్ ఉంది, ఒక దాని నుంచి గుడ్ అవుట్కమ్ వస్తే అట్ డస్ నాట్ మ్యాటర్. మీ ఇంటెన్షన్ ఏంటి, మీరు ఒక మంచి ఉద్దేశంతో మీరు చేశారు, మీరు ముస్లిమ్స్ని హిందూస్ని యూనిటీ తీసుకురావాలనుకుంటున్నారు, దట్ ఈస్ వై యూ హ్యావ్ టేకెన్ ద రిలీజియస్ కాజ్, స్టిల్ ఇట్ విల్ ప్లే ద రోల్. సో ఇప్పుడు ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని గాంధీజీ ఎలా యూనిటీ తీసుకొచ్చారు, దిస్ ఈస్ వాట్ యూ విల్ స్టడీ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. లేబర్స్ని కానీ వర్కర్స్ని కానీ ఇవన్నీ థింగ్స్ని గాంధీజీ తీసుకొస్తారు. బట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కష్టమైన థింగ్ కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఈ హోమ్ రూల్లో కానీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో కానీ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 2 లేదా 4, 5 మ్యాక్సిమం 10 దాంట్లోంచి నేను పిక్ చేసుకుంటా. సో నేనేం పిక్ చేసుకుంటా, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ థింగ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి, ఈయన పేరు ఇప్పుడు ఇంత ఫేమస్, ప్రతి చోట ఈయన వస్తున్నారు. కొండా వెంకటప్పయ్య గారు కూడా ప్రతి చోట వస్తారు. సో నేను వీళ్ళలో ఇప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ 2000 అయితే నాకు రాయటం అంత డిఫికల్ట్ అవ్వదు. ప్రతి చోట కొండా వెంకటప్పయ్య, గాడిచల్ల హరిచోత్తమరావు, ఆంధ్ర తిలక్ అని కూడా అంటారు ఆయన్ని. సో ఆయన వచ్చేస్తున్నారు. ఓకే, ఇదే టైం పీరియడ్లో దీనికి సైడ్ బై సైడ్ లైబ్రరీ మూవ్మెంట్, ఓకే, ఇది కూడా జరుగుతూ ఉంది. సో లైబ్రరీ మూవ్మెంట్ నేను రాస్తాను, మన ఆంధ్రప్రదేశ్ పేర్లు రాస్తాను. ఓకే, సో దిస్ మూమెంట్ వాజ్ ఫేమస్. మా హోమ్ రూల్ మీకు మూమెంట్ అనేది స్ట్రాంగ్ ఇన్ ద గుంటూరు, ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం. ఇన్ కేస్ మీకు పాయింట్ రాలేదు,
ఈ పాయింట్ నేను గుర్తుపెట్టుకుంటాను. ఈ పాయింట్ నేను వందే మాతరం మూవ్‌మెంట్‌లో కూడా సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో కూడా, క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో కూడా జనరల్‌గా అట్‌లీస్ట్ నేను ఫిల్ చేయడానికి రాస్తాను. ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ లాగా. ఓకే. మరీ నా దగ్గర 150 వర్డ్స్ కూడా నాకు ఫిల్ కావట్లేదు. ఓకే. ఐ విల్ యూజ్ దిస్ థింగ్. అయితే మిగతా పాయింట్స్, మెజారిటీ పాయింట్స్ ఇప్పుడు ఇదేంటి సేమ్ మ్యాగజైన్స్‌ని యూజ్ చేశారు. పొలిటికల్ మొబిలైజేషన్ యూజ్ చేశారు. నేషనల్ యూనిటీని యూజ్ చేశారు. ఓకే. ఇదే టైమ్ పీరియడ్‌లో కన్సీక్వెన్సెస్. ఓకే. వాట్ ఈస్ దిస్ ఎట్ ద 1916 లక్నోనేనా? ఓకే. లక్నో దగ్గర మోడరేట్స్ అండ్ లైక్ ఎక్స్‌ట్రీమిస్ట్ కలుస్తారు. అందరూ కలిసి మాక్సిమం మనం ప్రెషర్ పెట్టాలి అనుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ అదే టైమ్ పీరియడ్‌లో కూడా హిందూస్ అండ్ ముస్లిమ్స్, అదే ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ కూడా కలుస్తారు. మనం ఆ టైమ్ పీరియడ్‌లో కాంగ్రెస్ వాళ్ళు సెపరేట్ ఎలక్టరేట్స్‌కి మద్దతు పలుకుతారు. ఓకే. దట్ వాస్ ద మేజర్ మిస్టేక్. ఓకే. అట్ దిస్ టైమ్ ఈవెన్ రీ జిన్నా వాస్ నాట్ కమ్యూనల్. లేటర్ ఆన్ హి బికమ్స్ కమ్యూనల్. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ద పాజిటివ్ గెయిన్స్. చూడండి, షిఫ్ట్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఎలిట్ టు ద మాసెస్. ఫస్ట్ మేజర్‌గా ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా ఎడ్యుకేటెడ్. మీకు ఈవెన్ ఇక్కడ కూడా మీకు మేజర్‌గా బ్రాహ్మిన్స్ కానీ, లాయర్స్ గానీ వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇనీషియల్‌గా పార్టిసిపేట్ చేసిన ఈవెన్ టంగుటూరి ప్రకాశం గానివ్వండి, సుబ్రహ్మణ్యం అయ్యర్ గానివ్వండి, వీళ్ళు మేజర్‌గా బ్రాహ్మిన్స్, లాయర్స్ వీళ్ళుంటారు. సో, ఇది లేటర్ ఆన్ 1930స్‌కి వచ్చే టైం పీరియడ్‌కి ఇది మాస్‌కి స్ప్రెడ్ అవుతా ఉంటది. ఇప్పుడు నాని, రమ్య, లేపోతే నేను, లేబర్ వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ అవుతారు? ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మాకేం తెలుసు? మాకు ప్రాబ్లమ్ అయ్యేదాన్ని అడ్రెస్ చేస్తేనే దెన్ ఇట్ బికమ్స్ అ మాస్ మూవ్‌మెంట్. ఓకే. సో, స్లోలీ 1940 నుంచి వీటి నుంచి ఇవన్నీ మాస్ మూవ్‌మెంట్స్‌గా వెళ్తా ఉంది. సో, ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఈజీగా మనం మాట్లాడొచ్చు. సో, లోకల్ పీపుల్‌తో మాసెస్‌తో ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసింది. న్యూ లీడర్స్ ఫార్మ్ చేశారు. గాంధీజీకి ఒక న్యూ మొమెంటమ్ వచ్చింది. దెన్ ఆ తర్వాత కన్సీక్వెన్సెస్. లక్నో కాన్ఫరెన్స్ గాని, ఇవన్నీ కాన్ఫరెన్స్ గాని, అవన్నీ థింగ్స్ ఈజీలీ యూ కెన్ టాక్ అబౌట్. ఇప్పుడు దిస్ బికమ్స్ వెరీ వన్ కన్సీక్వెన్స్. ఓకే. ఇన్ ద చూడండి, ఈ మాంటెగు రిఫార్మ్స్ గురించి మాట్లాడితే ఆ టైం పీరియడ్‌లో మనకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్ర మహాసభ జరుగుతా ఉంటది. ఓకే. సో, సెల్ఫ్ డిక్లరేషన్ గురించి అంటున్నారు కదా! ఇదే టైం పీరియడ్‌లో మనం ఆంధ్రప్రదేశ్‌లో కూడా మన సెపరేట్ స్టేట్ గురించి కూడా మనం ఇద్దాం అని చెప్పి ఆంధ్ర మహాసభ మీటింగ్స్‌లో మాట్లాడుకుంటా ఉంటారనమాట. బట్ సమ్‌హౌ ఆంధ్ర ఫార్మేషన్ గురించి వాళ్ళు ఏం చెప్పరు. సో, దట్ ద ఆంధ్ర పీపుల్ గెట్ డిస్సాటిస్ఫైడ్. ఓకే. సో, దోస్ ఆర్ ద 2 ఆర్ 3 పాయింట్స్ మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఎక్కువగా లేవు. హియర్ ఫర్ మీ. ఓకే. కానీ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఫర్ కాజెస్ ఇప్పుడు మనకు తెలుసు, జలియన్‌వాలా బాగ్, ఖిలాఫత్ యాక్ట్, ఎకనామిక్ హార్డ్‌షిప్స్, డిమాండ్ ఫర్ స్వరాజ్. ఇప్పుడు చూడండి, కాజెస్ గురించి అడిగారు. సో, ఐ హావ్ 6, 7, 8, 9, 10 పాయింట్స్ ఈజీలీ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ టైమ్ పీరియడ్‌లో దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని పాస్ చేస్తారు? 1920 నాగ్పూర్ సెషన్‌లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని ఎండోర్స్ చేసి ఫైనల్లీ పాస్ చేస్తారు. ఇది సెంట్రల్ లెవెల్‌లో లీడర్స్. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చూడండి, మేజర్ రామదండు ఆయన, ఇది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. దుర్గాబాయి దేశ్ముఖ్, ఓకే, విజయవాడలో నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని లీడ్ చేశారు. పింగళి వెంకయ్య ఇదే టైం పీరియడ్‌లో ఫ్లాగ్ తయారు చేసి, మన నేషనల్ ఫ్లాగ్ తయారు చేసి గాంధీజీకి ఇస్తారు. ఓకే. యామిని, ఓకే, ఇదే టైం పీరియడ్‌లో గాంధీజీ గారు తిలక్ ఆయన ఈ టైం పీరియడ్‌కి చనిపోయి ఉంటారు. ఓకే. తిలక్ ఫండ్‌ని ఆర్గనైజ్ చేస్తారు. తిలక్ ఫండ్‌ని ఆర్గనైజ్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేస్తా ఉంటారు. ఓకే. షీ ఈజ్ యాక్చువల్లీ దేవదాసి. యామిని అనే ఆమె. ఓకే. సో, ఆమె ఒంటికున్న గోల్డ్ అదంతా ఇచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇది మంచి ఒక ఎమోషనల్ స్టోరీలా కూడా ఉంది. ఇది ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటా. యామిని డినోటెడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ గుర్తుపెట్టుకోవడం నాకు కష్టం కాదు. దుర్గాబాయి దేశ్ముఖ్ మనకి మేజర్ ఫేమస్ థింగే ఉంది. ఓకే. మొబిలైజింగ్ ద ప్రేమలు రామదండు. ఇది వేరే చోట కూడా వస్తది ఈయన పేరు. ఓకే. ఇది కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఈ 4 పేర్లు నేను గుర్తుపెట్టుకున్న తర్వాత మేజర్‌గా ఇవన్నీ చూడండి, నో టాక్స్. నో టాక్స్ తర్వాత వస్తది. మేజర్‌గా వచ్చేది, ఓకే, ఫస్ట్ ఇనీషియల్లీ వచ్చేసి స్టార్టింగ్‌లో మేము కోఆపరేట్ చేయమనే వస్తది. ఆ తర్వాత దెన్ దే విల్ టాక్ అబౌట్ ద, ఓకే, నో టాక్స్ మేమసల కంట్రిబ్యూట్ చేయము. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో మీరు చూస్తే దెన్ దే విల్ టాక్ అబౌట్ ద కంప్లీట్‌లీ బ్రేక్ డౌన్ ఆఫ్ ద టాక్స్ లాస్, ఆల్ ద లాస్. మేము ఇక్కడ బ్రేక్ చేస్తాం. మీరు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. స్వరాజ్, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, క్విట్ ఇండియా మూవ్‌మెంట్. సో, అన్నిట్లో ఇంటెన్సిటీ అనేది పెరుగుతా ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఓన్లీ మీ గూడ్స్ మేము కొనం. రమ్య అంటుందనమాట, బ్రిటిష్ నుంచి వచ్చిన గూడ్స్ నేను కొనను. ఓకే. బాయ్‌కాట్ చేస్తాను. ఓకే. బాయ్‌కాట్ చేసి రమ్య దేశీ, మొత్తం అంతా దేశీ. సో, సేమ్ వే ఇప్పుడు సునీల్ గారు, శశి గారు అందరూ, ఓకే, నేషనల్ స్కూల్స్, నేషనల్ కాలేజ్ మొదలుపెట్టారు. ఇక్కడ ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. ఓకే, మేము మీ యాక్టివిటీస్‌లో, అడ్మినిస్ట్రేషన్స్‌లో మేము పార్టిసిపేట్ చేయము. మేము అసలు టీచింగ్ చేయము. ఓకే. మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో మీ సంస్థలో మేము పార్టిసిపేట్ చేయము. మేము కోఆపరేట్ చేయము మీకేది. మీ యాక్టివిటీస్‌లో గాని, మీ థింగ్స్‌లో. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అంటే మేము లాని బ్రేక్ కూడా చేస్తాం. ఫస్ట్ లా బ్రేక్ చేసింది సాల్ట్ లా బ్రేక్ చేస్తారు. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అంటే ఇంక చాలు, మ్యాటర్ ఎక్కువైపోయింది. ఇంక మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోండి.
Okay, this is the most comprehensive movement. Okay, ఆల్ ఇండియా మూమెంట్ అని దిస్ ఈస్ అ ట్రూ మాస్ మూమెంట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉమెన్ ఊళ్ళల్లో మాసులు అందరూ ఎవరు పడితే వాళ్ళు ఎవరు అడ్డొస్తే వాళ్ళని అందరినీ చంపి పడేస్తారు. ఓకే, లీడర్స్ అందరూ కూడా జైలు పాలవుతారు అనమాట. గాంధీజీ ఆగస్ట్ 7th డిక్లేర్ చేస్తే ఆయన డిక్లేర్ చేసిన వెంటనే లీడర్స్ అందరూ అరెస్ట్ అవుతారు. కానీ ఇది ట్రూ మాస్ మూమెంట్. ఊళ్ళలో నుంచి మీరు చూసి ఉంటారు చిత్తు పాండే, లేకపోతే సీక్రెట్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉషా మెహతా సీక్రెట్ కమ్యూనికేషన్స్, ఇలా లోకల్ థింగ్స్ అందరూ వాళ్ళు నడుపుతూ ఉంటారు. రైటింగ్ జరుగుతూ ఉంటుంది. గాంధీజీ దాన్ని ఆపరి దీనికి మేజర్ రీజన్ మీరే ఆంధ్రప్రదేశ్ సారీ బ్రిటిష్ వాళ్ళే అంటారు. సో ట్రూ మాస్ మూమెంట్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీరు చూస్తే ఇంటెన్సిటీ అన్నది పెరుగుతుంది. సో ఈ పాయింట్స్ రాయటం దిస్ అగైన్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. సో నో ట్యాక్స్ మూవ్మెంట్, స్ట్రైక్స్ అవుతున్నాయి, లోకల్ మూవ్మెంట్. ఇదే టైం పీరియడ్లో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే, బిఫోర్ కమింగ్ టు దట్, చూడండి లాయర్స్ వచ్చేసి కొండా వెంకటప్పయ్య మళ్ళీ వచ్చారు. చూడండి కొండా వెంకటప్పయ్య పేరు అయ్యదార కాళేశ్వరరావు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఫేమస్ పర్సనాలిటీ. విజయవాడలో ఏం జరిగినా కానీ ఈయనే చూసుకుంటారు. అగైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకే, సో దే హ్యావ్ బాయ్కాటెడ్. చూడండి వీళ్ళు కూడా మళ్ళీ లాయర్. ఓకే, దే హ్యావ్ బాయ్కాటెడ్ ద లా అసోసియేషన్. స్వదేశీ మూమెంట్ లీడర్స్ లైక్ మధుసూదన్ రావు స్టార్టెడ్ ద ఖాదీ సెంటర్. 1-2 పేర్లు లైక్ ఇందాక నేను చెప్పినట్టు 5-10 పేర్లు నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకే, వందే మాతరం థింగ్ని తెలుగులో పాడేవారు. అండ్ లీడర్స్ లైక్ మళ్ళీ చూడండి కాళేశ్వరరావు మళ్ళీ ఈయన వచ్చారు. సో అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ సాంగ్ వచ్చేసి మాకొద్దు ఈ తెల్ల దొరతనం అని చెప్పి ఒక మంచి సాంగ్ వస్తుంది. రిటర్న్ బై ద గారిమెల్ల సత్యనారాయణ. ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇది కూడా మీ పర్సనాలిటీ దాంట్లో ఉంది. గారిమెల్ల సత్యనారాయణ మాకొద్దు ఈ తెల్ల దొరతనం. అది పాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు. సో నౌ దిస్ మేక్స్ మై ఆన్సర్ మోర్ ఏబిపిఎస్సి ఓరియంటెడ్. ఇందాక నేను చెప్పాను చూడండి రామదండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. ఆయన వాలంటీర్ కాప్స్ టు మెయింటైన్ నాన్ వాలంటీర్ ప్రొటీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది మీరు ఏమంటారు మేజర్ ఈవెంట్స్ ఏంటిది? ఓకే, చీరాల పేరాల మూమెంట్, పల్నాడు పుల్లరి ట్యాక్స్ ఫారెస్ట్. బేసికలీ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు పుల్లారి ట్యాక్స్ వేస్తే సో అక్కడ మేము ఆ ట్యాక్స్ పే చేయమని చెప్పి ఆయన గొడవ చేస్తారు. కన్నేగంటి హనుమంతరావు పాప ఆయన ఫైరింగ్లో చనిపోతారు. పల్నాడు ఏరియాలో జరుగుతుంది. చీరాల పేరాల మూమెంట్ బేసికలీ చీరాల పేరాల అని ఒక మున్సిపాలిటీగా మార్చి దాని మీద కూడా వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. సో ఇక్కడ పీపుల్ అందరూ రీలోకేట్ అవుతారు. రీలోకేట్ అయ్యి రామ్నగర్కి వెళ్ళిపోతారు అనమాట. సో అగైన్ దిస్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఓకే, ఇదే థింగ్ని ఉన్నవ లక్ష్మీ నరసింహనారాయణ గారు ఒక డ్రామాలో నాయకురాలు అనే డ్రామాలో ఈ ఈవెంట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఇది తెలిసి ఉంటుంది రంపా రెబిలియన్ అల్లూరి సీతారామరాజు గారిది. ఓకే, అలా అట్ ద సేమ్ టైం పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్. సో దీస్ ఆర్ ద 4 మేజర్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఎట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఇన్ కేస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి ఇస్తే ఇవి రాయకపోతే మీది ఏపీపీఎస్సీ ఆన్సర్ అవ్వదు. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను ఏం గుర్తుపెట్టుకోవాలి? జస్ట్ ఏం జరిగింది అందులో అంతే. 2-3 పాయింట్లు ఓవరాల్గా మీకు దీని మీద ఇస్తారు. ఆ క్వశ్చన్ 10 మార్కర్కి 15 మార్కర్కి ఎవరు ఓవరాల్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ డిస్కస్ అబౌట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఆ మూమెంట్ ఎలా జరిగింది, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఆ ఈవెంట్ ఎలా జరుగుతుంది. సో ఇంతే, దిస్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ. చీరాల పేరాల పల్నాడు పుల్లారి ట్యాక్స్ పెదనందిపాడు రంపా రెబిలియన్. ఓకే, ఇప్పుడు రంపా రెబిలియన్ గురించి మీరు దాంట్లో గురించి ఒక పేజ్ నింపారంటే దెన్ యువర్ ఆన్సర్ బికమ్స్ ఇర్రిలవెంట్. ఓకే, సో ప్రాపర్లీ జస్ట్ ఎంతవరకు అవసరమో అంతవరకు రాయండి. ఓకే, యాంటీ లిక్కర్ మూవ్మెంట్ కూడా జరుగుతుంది. యాంటీ లిక్కర్ మూవ్మెంట్ జరిగితే సుబ్బారావు గారు దాన్ని లీడ్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆంజనేయులు. ఓకే, సో వేరియస్ స్కూల్స్ కొన్ని ఆంధ్రప్రదేశ్ ఇలా కొన్ని పేర్లు గుర్తుపెట్టుకొని అక్కడ కూడా మన స్కూల్స్ కాలేజెస్ మనం స్టార్ట్ చేసాము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే దట్ వుడ్ బి మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే, సో మిడిల్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్ నుంచి ఇదంతా జనరల్ మేజర్గా హిందూ ముస్లిం యూనిటీ ఎందుకు ఖిలాఫత్ థింగ్స్ని సపరేట్ చేశారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఖిలాఫత్ రాంగ్స్ని వాళ్ళు అడ్రస్ చేస్తారో ఈ మూమెంట్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ పార్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అయిపోయింది నాన్ కోఆపరేషన్ మూమెంట్. దాంట్లో నేను ఆ పార్ట్ చెప్తాను. ఇప్పుడు రంపా రెబిలియన్ ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు గురించి అడిగారు. సో బేసికలీ ఆయన ఫారెస్ట్ ట్రైబ్ అనమాట. సో ఫారెస్ట్ ట్రైబ్ ఆయన సో మేజర్ బట్ స్టిల్ ఎడ్యుకేటెడ్ లీడర్. ఈయన గెరిల్లా టాక్టిక్స్ని యూజ్ చేసి వీళ్ళని బ్రిటిష్ వాళ్ళని ఓడిస్తూ ఉంటారు. సో బేసికలీ ఫారెస్ట్ లాస్ వాళ్ళు తీసుకొచ్చడం వల్ల ట్యాక్స్లు ఇంపోజ్ చేయడం మీద ఫారెస్ట్ రైట్స్ మీద దానికి ఎగనెస్ట్గా హీ స్టార్ట్స్ టు ఫైట్. ఓకే, సో ఆర్గనైజ్డ్ ఒక ఫైటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయన చిట్టగాంగ్ రెవల్యూషనరీస్ దగ్గర నుంచి కూడా ఈ గొరిల్లా టాక్టిక్స్ అనేది ఆయన నేర్చుకుంటారు అనమాట. బట్ ఇనీషియల్లీ వచ్చేసి ఆయన పంజేరీ ఘాట్ దగ్గర పోలీసుల్ని వాళ్ళని ఓడిస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్లో ఆయన
చనిపోతారు. ఓకే. దే విల్ బి షాట్ డెడ్ బై ఆఫీసర్ లైక్ రూదర్ఫోర్డ్ అండ్ మలబార్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ అండ్ అస్సాం రైఫిల్స్ వీళ్ళ ద్వారా చనిపోతారు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యూ పాయింట్స్ దట్ వీ నీడ్ టు నో. ఇప్పుడు ఇక్కడ నేను పాయింట్స్ని గ్యాదర్ చేయడానికి ఏదైతే మీరు ట్రైబల్ రెబిలియన్స్లో మీరు చదువుతారో వీళ్ళ దగ్గర అన్ఆర్గనైజ్డ్ ట్రైబల్ రెబిలియన్స్ అంటే ఏముంటుంది మేజర్గా అన్ఆర్గనైజ్డ్. వీళ్ళకి వాళ్ళ దగ్గర మేజర్గా అంటే వెపన్స్ ఉండవు, ఏదో బౌ అండ్ ఆరోస్తో ఫైట్ చేస్తారు. ఓకే. ప్రాపర్ లీడర్షిప్ స్కిల్స్ వాళ్ళకి అంత ఉండదు. ఓకే. ప్రాపర్ లీడర్షిప్ స్కిల్స్ ఎక్స్ట్రీమిస్ట్ మీ మూవ్మెంట్ కాబట్టి ఇదేంటి కాంగ్రెస్ నుంచి కూడా అంత సపోర్ట్ ఉండదు. నో దీస్ ఆర్ ద జనరల్ పాయింట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ట్రైబల్ థింగ్స్. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్స్ ఇవన్నీ ఎందుకు ఓడిపోతాయి? ఇప్పుడు ఈ ట్రైబల్ మూవ్మెంట్కి వేరే ట్రైబల్ మూవ్మెంట్స్కి ఇండియాలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి యూనిటీ థింగ్ ఉండదు. ఇప్పుడు రమ్య గారు ఫైట్ చేస్తున్నారు, నాని గారు ఫైట్ చేస్తున్నారు, శశి గారు ఫైట్ చేస్తున్నారు, నేను ఫైట్ చేస్తున్నా. మేము అందరం కలిసి ఫైట్ చేస్తే ఒకలాగా ఉంటుంది. నాని వెళ్ళి యాయ్ అని చెప్పి అంటే ఈజీగా నానిని తొక్కేస్తారు. అదే మన నలుగురు వెళ్తే అది ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది. అలా అందరు కలిసి వెళ్తే బెటర్గా ఉంటుంది. ఈ ట్రైబల్ రెబిలియన్స్ అంటూ వెళ్ళేది ఏంటంటే వాళ్ళకి అంత కైండ్ ఆఫ్ యూనిటీ, అంత కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ అంత డెవలప్ కాదు. సో ఇప్పుడు ఫిల్లింగ్ కోసం అని చెప్పి నేను ఆ పాయింట్స్ రాసాను. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం ఆ పాయింట్స్ రాసేటప్పుడు నేను స్పెసిఫిక్ పాయింట్స్ ఖచ్చితంగా రాయాలా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఘాట్ రోడ్ ఈ పాయింట్స్ ఖచ్చితంగా రాస్తాను. ఫారెస్ట్ రైట్స్, కొండా కోయాస్ ఇలా ఏదైతే ఉందో ఓకే. లోకల్ అఫీషియల్స్ వచ్చే తాలూకా ఆఫీసర్ అండ్ ఓవర్సియర్ సంతానం పిల్లై ఈ పాయింట్స్ వీళ్ళతో డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ పాయింట్స్ రాస్తే నా ఆన్సర్ అనేది ఇంకా మోర్ స్పెసిఫిక్గా తయారవుతుంది. దట్ ఈస్ హౌ ఐ విల్ రైట్. ఆ తర్వాత సైమన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుంది. సైమన్ కమిషన్ మీరు తెలిసే ఉంటుంది. 1919 టైం పీరియడ్లో వీళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత ఒక 10 years తర్వాత సైమన్ కమిషన్ మేము వేసి ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఏదైతే ఉందో మేము వేస్తాము అని చెప్పి అంటారు. అదే టైం పీరియడ్లో దానికి ఎగనెస్ట్ 1927లో సైమన్ కమిషన్ వేస్తే సైమన్లో ఇండియన్ మెంబర్ ఎవరు ఉండరు. సో మీరు ఎవర్రా బాబు మా ఇండియాని తీసుకోకుండా మాకు ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు అని చెప్పి సైమన్ కమిషన్కి అగనిస్ట్గా అందరూ సైమన్ గో బ్యాక్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈయన విజయవాడకు వస్తే విజయవాడలో కూడా మనం సైమన్ గో బ్యాక్ అని చెప్పి మాట్లాడతాం. టంగుటూరి ప్రకాశం గారు కూడా ఆయనకి ఎగనిస్ట్గా గో బ్యాక్ అంటారు. కానీ దీన్ని లీడ్ చేసే ఆయన మేజర్ లీడర్ ఒకటి ఇక్కడ చూడండి నేను బ్లాక్లో పెట్టాను. మద్దూరి అన్నపూర్ణయ్య. ఓకే. సైమన్ కాటే అండ్ సత్యమూర్తి ఓకే సపోర్ట్ చేస్తారు. ఈ 2 పాయింట్లు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. చూడండి కాళేశ్వరం విజయవాడ అనగానే మళ్ళీ చూడండి కాళేశ్వరరావు మళ్ళీ వచ్చారు. ఇందాక కూడా మనం కాళేశ్వరరావుని చూసాము. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైం పీరియడ్లో ఆయన చేశారు. అండ్ ఇంకోటి కూడా ఎక్కడో చూసాం మనం. ఓకే. సో ఇప్పుడు ఏదైతే కొన్ని థింగ్స్ ఉన్నాయో ప్రతి చోట వాళ్ళు తిరుగుతున్నారు. హర్షోత్తం రావు కానీ వాళ్ళ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ. సో ఇట్ వోంట్ బి దట్ డిఫికల్ట్ ఫర్ మీ బై ద టైం నాకు May 4th ఆర్ May 5th వచ్చేసరికి ఈ పేర్లు గుర్తు రావటం అన్నది అంత డిఫికల్ట్ అవ్వదు. ఓకే. సో ఫోకస్ మోర్ ఆన్ ద మోడర్న్ హిస్టరీ. ఓకే. మీకు ఇది ఈజీ అవుతుంది. అండ్ ఏన్షియంట్ మెడివల్లో కల్చర్, ఆర్ట్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే. ఇప్పుడు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంటే మేము ట్యాక్స్ లాస్ అన్నిటిని మేము బ్రేక్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ చూడండి బులుసు సాంబామూర్తి ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్. పర్టికులర్ ఈయన ఏంటంటే ఇప్పుడు మీరు ఆ టైం పీరియడ్లో మీరు చూసుంటారు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని పాస్ చేస్తారు 1928. ఓకే. లాహోర్ సెషన్‌లోనేనా 1928 ఆర్ 1929 ఐయామ్ నాట్ షూర్. ఓకే. 28 అనుకుంటా. లాహోర్ సెషన్‌లో పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇప్పటిదాకా మేము స్వరాజ్ అని మాట్లాడాము, ఇవన్నీ మాట్లాడాము ఇదంతా కాదు. ఇప్పుడు మాకు పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఎప్పుడు ఇది January 26th రోజు వాళ్ళు చేస్తారు. సో దట్స్ వై వి ఆల్సో యూజ్ దిస్ థింగ్. ఓకే. మనం దాన్ని ఈ రోజున కూడా ఓకే. మనము దాన్ని ఓకే. ఈ పూర్ణ స్వరాజ్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూషన్ ఉందో దాన్ని వి స్టిల్ యూజ్ దట్ డే. ఓకే. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈయన బులుసు సామూర్తి ఈయన ఇవన్నీ చేస్తారు. సో చూడండి ఇక్కడ నెహ్రూ రిపోర్ట్, డొమినియన్ స్టేటస్. ఇంతకుముందు డొమినియన్ స్టేటస్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్. ఆ తర్వాత నుంచి పూర్ణ స్వరాజ్. సో ఇవన్నీ పాయింట్స్ ఎర్విన్ డిక్లరేషన్ ఇదంతా వస్తుంది. దాని కంటిన్యూటీ లాహోర్ డిక్లరేషన్ 1928 తర్వాత లాహోర్ డిక్లరేషన్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ మూమెంట్ దట్ ఐ వాంట్ యూ టు గో త్రూ. సో మనకి అగైన్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కీ కంట్రిబ్యూషన్స్ ఏముంది చూడండి. కొండా వెంకటప్పయ్య ఓకే. అపాయింటెడ్ బై ద గాంధీజీ యాజ్ అ డిక్టేటర్ ఆఫ్ ద ఆంధ్ర రీజన్. బేసికలీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని ఆంధ్రాలో ఫార్వర్డ్ తీసుకెళ్ళిన ఆయన కొండా వెంకటప్పయ్య, సరోజిని నాయుడు అండ్ వేరియస్ ఏరియాస్ శిబిరమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఈ మూవ్మెంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే. తోట నర్సయ్య ఈ సివిల్ డిసోబీడియన్స్ ముందు తీసుకెళ్తా ఉంటే ఇతన్ని లాఠీ చార్జ్తో ఫుల్ బాగా కొడతారనమాట. సో తోట నర్సయ్య పేరు ఇంపార్టెంట్, శిబిరమ్స్ ఇంపార్టెంట్, నేను యూజ్ చేస్తాను. సరోజిని నరసింహారాయుడు ఈమె కూడా సాల్ట్ సత్యాగ్రహాలో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ బులుసు సత్యమూర్తి వాజ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద థింగ్స్. సో ఇప్పుడు చూడండి అగైన్ 5 to 10 థింగ్స్ మేజర్ ఈవెంట్స్. ఇప్పుడు ఇక్కడ మేజర్ ఈవెంట్స్ ఇన్ ఏపీ ఇది ఇంపార్టెంట్. ఈ 4 or 5 ఉన్నాయి ఇక్కడ చూస్తే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ మద్రాస్లో ఉంటుంది.
ఇంపీరియల్ బ్యాంక్ని రాబ్ చేయడానికి ఇది క్రియేట్ చేస్తారు. బట్ మేజర్గా ఇది ఫెయిల్ అవుతుంది. ఇంతే, వన్ లైన్ ఐ నీడ్ టు నో. ఓకే, వాడవల్లి రథోత్సవ బలిదానం. ఓకే, ఈ బలి ఇందులో ఏంటంటే మేజర్గా ఫైరింగ్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఆంధ్ర లీడర్స్ గురించి ఆ రథోత్సవంలో తీసుకెళ్తా ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. ఓకే, దెన్ సీతానగరం సంగతాన పోలీస్ గౌడ్, బేసికలీ ఇది ఆశ్రమం అనమాట. సో సబర్మతి ఆశ్రమం లాగా ఒక మంచి పీస్ఫుల్ ఆశ్రమం, కానీ పోలీస్ వీళ్ళు కూడా వెళ్ళి ఈయన సుబ్రహ్మణ్యం గారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారని వీళ్ళు ఆశ్రమం వెళ్ళి అటాక్ చేస్తారు. సో వెళ్ళి ఆశ్రమంలో వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని బాగా కొడతారు, ఆయన ఇంజూర్ అయ్యి చనిపోతారు. సో అలాగే ఉజ్జీవన్ భారత్ సమ్మేళన్ అసోసియేషన్, ఇది వెస్ట్ గోదావరిలో ఉంటుంది. ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్, ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఏంటంటే కాకినాడలో ఒక బాంబు పెట్టి పోలీస్ని లేపేద్దాం అనుకుంటారు. బట్ సంహౌ ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఈయన పేరు ప్రతివాద భయంకరచారి. ఓకే, సో బట్ హౌ దిస్ ప్లాన్ గెట్స్ ఫెయిల్. ఓకే, ఆంధ్ర భవన ఆక్రమణ, పోలీస్ ఈ విజయవాడలో ఆంధ్ర భవన్ యాక్టివిటీ, కాంగ్రెస్లో ఈ యాక్టివిటీ జరుగుతున్నాయని చెప్పి దీన్ని సీజ్ చేస్తారు. సో ఈ 5 థింగ్స్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనగానే నేను ఖచ్చితంగా ఈ బట్టి కొడతాను. నేను బట్టి కొట్టి మిగతా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో దీన్ని వేసేస్తాను. అయిపోయింది, దట్స్ ఇట్. అవర్ దట్ పార్టిసిపేషన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఆర్ డన్ వెరీ ఈజీ ఇన్ దిస్ వే ఇఫ్ స్టడీ. సో మనము ఇవన్నీ చదివినట్టు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆంధ్ర ఫార్మేషన్ గురించి మనం చదువుతాం. ఆంధ్ర ఫార్మేషన్లో కూడా ఇప్పుడు లెట్ మీ షో యూ ఆంధ్ర ఫార్మేషన్. ఆది ఆంధ్ర పీపుల్ జనరలీ దే గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో వాట్ ఈస్ ఆది ఆంధ్ర? ఆది ఆంధ్ర అంటే బేసికలీ ఇది దళిట్ మూవ్మెంట్. ఆది ఆంధ్ర మూవ్మెంట్, ఆది ఆంధ్ర మూవ్మెంట్. ఆంధ్ర మూవ్మెంట్ వేరు. ఆంధ్ర మూవ్మెంట్ ఎందుకండి? ఆంధ్ర మూవ్మెంట్ టు ఫార్మ్ సపరేట్ ఆంధ్ర ఫ్రమ్ ద మద్రాస్ నుంచి సపరేట్ ఆంధ్ర గురించి ఫామ్ చేస్తాం. ఆ తర్వాత విశాల ఆంధ్ర, విశాలమైన హృదయం లాగా విశాల ఆంధ్ర. ఓకే, మనకి ఆంధ్ర 1953లో అయితే ఫామ్ అయిపోతుంది. ఓకే, దాంట్లో మేజర్గా రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర ఇదంతా ఉంటుంది. బట్ తెలుగు పీపుల్ అంతా యునైట్ చేసి విశాల ఆంధ్ర తీసుకురావాలని చెప్పి వీ హ్యావ్ డన్ ద విశాల ఆంధ్ర. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్. సో దీని గురించి అని చెప్పి, సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పీపుల్ అన్న వాళ్ళు కలిసి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు. రైట్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ టైం పీరియడ్లో దెన్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయిన తర్వాత దెన్ ఈ మధ్యలో ఇవన్నీ ఇక్కడ వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో తెలంగాణ రిసోర్సెస్ తెలంగాణకి యూజ్ చేయాలని చెప్పి, లోకల్ పీపుల్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఇలా కొన్ని థింగ్స్ తీసుకొస్తారు. బట్ దాన్ని అడ్హెర్ చేయలేదని చెప్పి వస్తాయి. సో వాళ్ళు ఫాలో చేయాలని చెప్పి ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఫాలో చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఆంధ్ర నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ సమైకాంధ్ర ఇవన్నీ మూమెంట్స్ వస్తుంది. సపరేట్ అయిపోవాలి అని చెప్పి అక్కడ నుంచి ఆ మూమెంట్ ఏదంతా స్టార్ట్ అవుతుంది. సో దెన్ అగైన్ 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా ఇలా అన్నీ వస్తూ ఉంటే, సో యూ నీడ్ టు సీ దిస్ థింగ్స్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద మెటీరియల్. లెట్ మీ జస్ట్ గివ్ యూ ద బ్రీఫ్ ఐడియా. చూడండి ఇక్కడ జై ఆంధ్ర మూమెంట్. చూడండి, డిమాండ్ ఆఫ్ ద సపరేట్ ఆంధ్ర స్టేట్. సో వేరియస్ ఇంతకుముందు మనం శాతవాహనాస్, ఆ తర్వాత లేకపోతే కులీ కుతుబ్ షా, ఆ టైం పీరియడ్లో కూడా ఆంధ్ర పీపుల్ అండర్ ద సిమిలర్ రూల్ వర్ యునైటెడ్. బట్ తర్వాత బ్రిటిష్ టైం పీరియడ్లో ఇప్పుడు నిజాం పాట అన్నది ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది, సబ్సిడీ సైన్ చేస్తారు కాబట్టి ఆంధ్ర మనం స్టార్టింగ్ చదువుతాం కదా, ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్, ఈ నార్థన్ సర్కార్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ కిందకు వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసుకెళ్లి మద్రాసులో కలుపుతారు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఎవల్యూషనరీ ఫేజ్. ఇది రీసెంట్గా దీంట్లోనే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు ఆంధ్ర గురించి మాట్లాడడం. ఆ తర్వాత ప్రాపగేషన్, దీన్ని ముందు తీసుకెళ్ళడం. ఇక్కడ చెప్పాను నేను సైలెంట్ అయిపోతుందని. ఆ తర్వాత ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేసి ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చదువుంటారు ఫజీల్ అలీ కమిటీ, ఎస్ఆర్సీ కమిటీ, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తే 1953లో మనకు వస్తుంది. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి, లింగ్విస్టిక్ అండ్ కల్చర్. మేజర్ దీని మీద వస్తుంది క్వశ్చన్. మీరు ఇక్కడ అంత బట్టి కొట్టి తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. లింగ్విస్టిక్, కల్చరల్ ఐడెంటిటీ, మనకి రిప్రజెంటేషన్ ఇవ్వలేదని, బ్యాక్వర్డ్నెస్ అండ్ ఏలియనేషన్ అవుతుందని, ఎడ్యుకేషన్ థింగ్స్, ఇంపోజ్డ్ కో ఎగ్జిస్టెన్స్. ఓకే, అంటే బ్రిటిష్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆంధ్ర విత్ తమిళన్స్, మలయాళీస్, కన్నడిగాస్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అదర్ మూవ్మెంట్స్, రోల్ ఆఫ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. నేను చెప్పాను మనకు ఆంధ్ర సాహిత్య పరిషత్, విజ్ఞాన చంద్రిక మండలిస్, ఇలా
ఆంధ్ర గురించి, తెలుగు గురించి అవేర్‌నెస్ రావటం. అలాగే తెలుగు పీపుల్ కొండా రంగారెడ్డి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య వీళ్ళొచ్చి ఆంధ్ర యొక్క ఇంపార్టెన్స్‌ని తీసుకురావటం. సో, ఇలా స్టార్ట్ వస్తది. ఓకే. ఆంధ్రుల చరిత. ఓకే. చిలుకూరి వీరభద్రారావు. ఓకే. ఇది గూడా మన థింగ్‌ని మనల్ని మొబిలైజ్ చేస్తది. టు బ్రింగ్ దిస్ ఆంధ్ర థింగ్. ఓకే. సో, ఇక్కడ చూడండి మేజర్ థింగ్స్ జొన్నలగడ్డ గురునాథరావు ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఆంధ్ర స్టేట్ మూవ్‌మెంట్ బై కంట్రిబ్యూటింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు మ్యాప్. సో, దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడెక్కడ వేరే వేరే చోట్ల ఉన్న తెలుగు పీపుల్ అందరిని కలిపి ఒక మ్యాప్‌ని క్రియేట్ చేసి ఇది ఉంటే బాగుంటుంది మన ఆంధ్ర వాళ్ళకి అని చెప్పి జొన్నలగడ్డ గురునాథరావు గారు క్రియేట్ చేస్తారు. ఆంధ్రుల చరిత్ర. దట్స్ హౌ ద మూవ్‌మెంట్ విల్ స్టార్ట్. ఆంధ్ర యూనివర్సిటీ కావాలని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు. చూడండి ఇన్సెప్షన్ స్పిరిట్. సో, ఫస్ట్ 1903లో ఇది నేను గుర్తుపెట్టుకుంటా. యువజన నవ్య సాహిత్య సమితి. ఓకే. గుంటూరులో మీటింగ్ జరిగి ఇక్కడ ఫస్ట్ టైమ్ ఆంధ్ర సెపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ మాట చేయడం అనేది జరుగుతది. ఆ తర్వాత వేరియస్ మ్యాగజైన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తాయి. దేశాభిమాని, కృష్ణపత్రిక, ఇండియన్ ప్యాట్రియాట్ ఇవి నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకే. మళ్ళీ అగైన్ సేమ్ పాయింట్. ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఆంధ్ర మహాసభ అన్నది ఫార్మ్ అవ్వడం జరుగుతది. దాని ఫస్ట్ మీటింగ్ వచ్చేసి బాపట్లలో జరుగుతది. అగైన్ ఇక్కడ కొండ వెంకటప్పయ్య గారు వచ్చి సెక్రటరీ. దీంట్లో కూడా ఆంధ్ర గురించి ఫార్మేషన్ గురించి మాట్లాడతారు. ఓకే. దట్స్ హౌ తమిళ్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయరు. ఈవెన్ ఇక్కడ మీరు చదువుతారు తర్వాత జస్టిస్ పార్టీ వీళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. ఓకే. జస్టిస్ పార్టీ ఇది కూడా ఆది ఆంధ్ర మూవ్‌మెంట్. ఆది ఆంధ్రులు అంటే దళిత్స్ అనమాట. ఆది ఆంధ్ర మూవ్‌మెంట్‌లో జస్టిస్ పార్టీ మూవ్‌మెంట్ ఒకటి. సెల్ఫ్ మూవ్‌మెంట్ ఒకటి. సెల్ఫ్ మూవ్‌మెంట్ అన్నది ఆహ్, రామస్వామి నాయకర్. ఓకే. రామస్వామి నాయకర్ గారు చేస్తారు. ఇది బేసికల్లీ సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్ అనమాట. అంటే టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్, ఈ కాస్ట్ హైరార్కీ, డిస్క్రిమినేషన్ ఉండకూడదనమాట. జస్టిస్ పార్టీ ఏంటంటే ఇందాక నేను మీకేం చెప్పాను మొత్తం బ్రాహ్మిన్స్, లాయర్స్ వీళ్ళే ఉన్నారు. నాన్ బ్రాహ్మిన్స్‌కి, దళిత్స్‌కి రిప్రజెంటేషన్ రావట్లేదు అని చెప్పి జస్టిస్ పార్టీ వాళ్ళు ఒక మూవ్‌మెంట్‌ని తీసుకొస్తారు. ఓకే. బట్ దీంట్లో వాళ్ళ ఇంటెన్షన్ అంతా బాగానే ఉంది. సో, వల్నరబుల్ సెక్షన్స్‌కి, బీసీస్‌కి, బ్యాక్వర్డ్ సెక్షన్స్‌కి వీళ్ళకి మోర్ రిప్రజెంటేషన్ రావాలి. వీళ్ళ కోసం స్కూల్స్, కాలేజెస్ తీసుకురావాలని. కానీ వీళ్ళు ఒక్కో చోట ఎక్స్‌ట్రీమ్ స్టాండ్ తీసుకొని ఐఎన్‌సీకి టోటల్లీ ఎగనెస్ట్ వెళ్తారు. ఎందుకంటే ఐఎన్‌సీ వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫైట్ చేస్తున్నా కూడా దే డు నాట్ వాళ్ళు మొత్తం బ్రాహ్మిన్స్ అని చెప్పి వాళ్ళకి ఎగనెస్ట్‌కి వెళ్తారు. అండ్ వీళ్ళు ఆంధ్ర మూవ్‌మెంట్‌కి కూడా సపోర్ట్ చేయరు. సో, దట్స్ హౌ దే విల్ లూజ్ దేర్ థింగ్స్ ఈవెంచువల్లీ. ఎందుకు అంటే దే ఈవెన్ ఆస్క్ ఫర్ ద సెపరేట్ ఎలక్ట్రోడ్స్. ఓకే. ఆ తర్వాత ద్రవిడం ఓకే. ద్రవిడ నాడు మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ అడిగినట్టు ఈయన ద్రవిడిస్తాన్ అడుగుతారనమాట. తర్వాత జస్టిస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ స్టాండ్‌ని రెడ్యూస్ చేసి డీఎంకే ఓకే. అండ్ ద్రవిడ మున్నేట్రిక కజగం పార్టీ స్టార్ట్ అవుతది. సో, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు స్టడీ అబౌట్ ద జస్టిస్ పార్టీ అండ్ ద సెల్ఫ్ మూవ్‌మెంట్. వీళ్ళందరూ టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ ఇవన్నీ చేస్తారు. సో, వీళ్ళకి ఎగైనెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. మీరు కాంగ్రెస్‌లో గాంధీజీ గారు, హరిజన్ మూవ్‌మెంట్ ఇదంతా స్టార్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ అంబేద్కర్ గారు కూడా ఎస్సీ ఫెడరేషన్ లేకపోతే ఫర్ ద దళిత వేరియస్ ఆర్గనైజేషన్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఆంధ్ర దళిత్ లీడర్స్ కూడా వేరియస్ దళిత్ లిటరేచర్ కూడా ఇదంతా కలిపి ఒక టాపిక్ లాగా చదవాలనమాట. సో, దళిత్స్ గురించి వచ్చినప్పుడు సో, యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇన్ ఏ క్వెషన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో, ఇందాక మనం మాట్లాడుకున్న గబ్బిలం గురించి గాని ఇవన్నీ పాయింట్స్ విల్ టాక్ అబౌట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఆంధ్ర మహాసభ గురించి మాట్లాడినప్పుడు నిర్వధోలు సభ. ఓకే. ఇవన్నీ థింగ్స్ నేను ఇక్కడ మాట్లాడతాను. అన్ని థింగ్స్ ఇప్పుడు సెకండ్ థింగ్‌లో ఏం జరిగింది, థర్డ్ థింగ్స్ ఏం జరిగింది ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఐ విల్ బి ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మేజర్ థింగ్స్. వైజాగ్ కాన్ఫరెన్స్ జస్ట్ నా ఆన్సర్‌ని సబ్‌స్టాన్షియేట్ చేయడానికి ఐ విల్ ట్రై టు రిమెంబర్ ఇందులోంచి నేను గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పాయింట్స్ నేను చూసుకుంటాను అంతే. సో, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నేను మాట్లాడుకుంటాను నేను. జస్ట్ యూ సీ ఇప్పుడు కాకినాడ కాన్ఫరెన్స్ ఏంటి? దాంట్లో మేజర్ పాయింట్స్ ఏముంది? దట్స్ హౌ ఐ విల్ సీ. ఓకే. ఈ టైమ్ పీరియడ్‌లో మేజర్‌గా ఓవరాల్‌గా మనకు తెలిసిందా? 1920 నుంచి 1935 మూవ్‌మెంట్ సబ్సైడ్ అవుతుందని చెప్పి ఇదే టైమ్ పీరియడ్‌లో రాయలసీమ వాళ్ళు మాకు ప్రాబ్లమ్ అవుతుంది. లైక్ ఫర్ సపోజ్ 1919లో ఎలక్షన్ జరిగితే జస్టిస్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నాన్ క నా నా మన నా మౌంటాగు చన్‌ఫోల్డ్ రిఫార్మ్స్ ప్రకారం ఎలక్షన్ జరుగుతాయి. ఓకే. కానీ కాంగ్రెస్ దే విల్ నాట్ పార్టిసిపేట్. జస్టిస్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దే విల్ గెట్ ఆల్సో మెజారిటీ. ఈ మెజారిటీ వచ్చినప్పుడు దీంట్లో వీళ్ళు క్యాబినెట్ ఫార్మ్ చేసినప్పుడు ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 3 పీపులే ఉంటారు క్యాబినెట్‌లో. రాయలసీమ నుంచి ఎవరు ఉండరు. సో, రాయలసీమ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓకే. మీరు ఆంధ్ర సెపరేట్‌గా ఫార్మ్ చేసినా మాకు లాస్ జరుగుతదేమో అని చెప్పి రాయలసీమ పీపుల్ దే విల్ బి ఫైటింగ్ అగైన్స్ట్ దిస్. అగైన్స్ దేర్ విల్ బి ఎ శ్రీ భాగ్ పాక్ట్ అన్నది వీళ్ళ మధ్యలో జరుగుతది.
ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టైం పీరియడ్ ఆఫ్ ద కమిట్మెంట్ టు ద నేషనల్ ఇండిపెండెన్స్. మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అయింది. ఓకే. డిస్పైట్ ది షిఫ్ట్ ఐడియా స్వరాజ్యంలో స్వర 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 రాష్ట్రం. ఓకే. సో దిస్ వాస్ ద మెయిన్ థింగ్. మనం స్వరాజ్యం వచ్చిన తర్వాత మన రాష్ట్రం తెచ్చుకుందాం. దట్ వాస్ ద సినారియో. ఆ తర్వాత 1935-47 చూడండి శ్రీభాగ ప్యాక్ ఇవన్నీ ఇందాక నేను మాట్లాడినట్టు. ఓకే. ఆ తర్వాత వేరియస్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతా ఉంటే దెన్ ఫైనల్లీ ఇందులో నుంచి జస్ట్ 2 or 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓవరాల్‌గా వీళ్ళు ఏంది అడుగుతారు మనకి మేజర్‌గా ఆంధ్ర ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది? దాంట్లో మేజర్‌గా ఛాలెంజెస్ ఏమొచ్చాయి? ఓకే. మధ్యలో కొంతమంది లీడర్స్ సపోర్ట్ చేయలేదు. రాయలసీమకి, ఆంధ్రప్రదేశ్‌కి సెపరేషన్ రావటం. ఓకే. ఈవెన్ ఇది కూడా నేను ఇచ్చాను. ఏదైతే మెయిన్స్ ఓరియెంటెడ్‌గా ఉందో. ఓకే. లెట్ మీ షో యూ. రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైమ్ పీరియడ్. చూడండి టోటల్ డిపెండెన్స్ ఆన్ ద నేషనల్ మూవ్‌మెంట్. డ్యూయాలిటీ ఆఫ్ ద లీడర్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, యూజ్ ఆఫ్ ద స్టేట్ ఇష్యూ ఆఫ్ ద మద్రాస్ అలిగేషన్స్ అంటే తమిళ్ వాళ్ళు సపోర్ట్ చేయకపోవటము, రాయలసీమ లీడర్ సపోర్ట్ చేయకపోవటము. ఆ తర్వాత ఇదేంటి ఈవెన్ ఇక్కడ కూడా చూడండి వరల్డ్ వార్ 2 ఇవన్నీ మధ్యలో రావడం, వరల్డ్ వార్ 1 రావటము, ధార్ కమిషన్, జేవీపీ కమిటీ వీళ్ళందరూ అపోజ్ చేయడము. ఐ హావ్ గుడ్ కంటెంట్ చాలు. సో మీకు అర్థమవుతుందా? వీ కెన్ మేక్ థింగ్స్ ఈజీ. సో దిస్ మెటీరియల్ విల్ బి షేర్డ్. సో మీరు ఇందులో గ్రూప్ 2కి చదివినట్టు చదవకండి. ప్రతి చిన్న ఫ్యాక్ట్‌ని బట్టి కొట్టుకుంటా, బై హార్ట్ కొట్టుకుంటా, క్వెషన్ బ్రాడ్‌గా వస్తది ఎప్పుడు కూడా. ఓకే. యూ హ్యావ్ టు గెట్ ద మేజర్ పాయింట్స్ అందులోంచి. మేజర్ రీజన్స్ ఏంటి ఆంధ్ర థింగ్‌కి, దాని ఇంపాక్ట్ ఏంటి, రోల్ ఆఫ్ ద ఆంధ్ర మహాసభాస్ ఇలా అడుగుతారు. సో మీకు దాంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ మీకు తెలిసి ఉండాలి. యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. ఓకే. ఆ తర్వాత వందే మాతరం మూవ్‌మెంట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. జస్ట్ గో త్రూ దోస్ థింగ్స్. ఎల్లుండి నేను ఈ మెటీరియల్ షేర్ చేస్తాను. ఆల్రెడీ మెటీరియల్ ఉన్నంత వరకు యూ షేర్. ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ టేక్ వన్ మోర్ సెషన్ టు టెల్ యూ హౌ టు స్టడీ దోస్ థింగ్స్. ఈవెన్ ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అన్నీ ఉన్నాయి చూడండి. ఆరిజిన్స్ అండ్ డెవలప్మెంట్ ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి, ఓకే. ఎస్ఆర్సీ కమిటీ వాళ్ళు ఏం చెప్పారు, ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. ఈ ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఓకే. లెట్ మీ షేర్ విత్ యూ వన్ ఆన్సర్ రైటింగ్ థింగ్. ఓకే. ఒక ఆన్సర్ క్వశ్చన్ నేను ఆన్సర్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. తెలంగాణ మూవ్మెంట్ అండ్ జై ఆంధ్ర. ఓకే. సో ఒక క్వశ్చన్ నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి బయోటెక్నాలజీ ఎలా ఫ్లో చార్ట్ చేయాలి ఈ క్వశ్చన్స్లో ఏబిపిఎస్ ఇప్పుడు వైట్ పేపర్స్ మీకు వస్తాయి కాబట్టి నేను చేస్తాను. నేను బయోటెక్నాలజీ హ్యాస్ అన్లాక్డ్ వాస్ట్ పొటెన్షియల్ ఫర్ ఇంప్రూవింగ్ ద హ్యూమన్ లైఫ్ బట్ ద రిస్క్ ఇట్ పోజెస్ ఆర్ నోవే కన్సర్న్. డిస్కస్ థ్రోయింగ్ లైట్ ఆన్ ద బ్లెస్సింగ్ అండ్ ద కర్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. ఓకే. సో సింపుల్గా క్వశ్చన్ ఏంటి ఇది, వెరీ ఈజీ క్వశ్చన్. కర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. నా మెయిన్ బాడీ దీని మీదే ఉంటుంది. సింపుల్గా వాడే బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఏంటి దాంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బెనిఫిట్స్ అని మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ వెరీ హ్యూజ్ కంటెంట్. ఇప్పుడు బెనిఫిట్స్ నేను ఫుడ్లో మాట్లాడతాను. ఫుడ్, అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్లో ఫర్ సపోజ్ డ్రాట్ టాలరెంట్ క్రాప్స్, ఫ్లడ్ రెసిస్టెంట్ క్రాప్స్, పెస్ట్ రెసిస్టెన్స్, బీటీ క్రాప్స్. లైక్ రీసెంట్లీ ఇప్పుడు మనకి కాటన్ ప్రొడక్షన్ పడిపోయింది, న్యూస్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను దాంట్లో మాట్లాడతాను. పెస్ట్ రెసిస్టెన్స్ కోసం అని చెప్పి వాళ్ళు బయోటెక్నాలజీని యూజ్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి ఆ క్రాప్ని మౌల్డ్ చేశారు, ఆ సీడ్స్ని యూజ్ చేసి. కానీ ఇప్పుడు ఏదైతే ఆ పెస్ట్ పింక్ బామ్ ఉందో నౌ ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు దట్ చేంజ్ ఇన్ ద హార్మోన్. ఇప్పుడు ఆ పెస్ట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు జెనెటిక్ చేంజ్ చేశారు. ఇప్పుడు మీరు ఆ జెనెటిక్ చేంజ్ మళ్ళీ జెనెటిక్ చేంజ్ చేస్తారా, ఏం చేస్తారు ఇప్పుడు? ఓకే. సో పెస్ట్ రెసిస్టెన్స్ ఇదంతా ఇప్పుడు ఫుడ్లో మన ఇండియాలో మేజర్గా అనీమియా ఇదంతా ఉంది. ఫుడ్ ఫోర్టిఫికేషన్కి నేను యూజ్ చేయొచ్చు. ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఆర్ ఇదేంటి కలర్ఫుల్ ఎన్రిచ్మెంట్ కోసం కానీ హైబ్రిడ్ వెరైటీస్ కానీ టేస్ట్ కానీ న్యూట్రిషన్ కానీ. సో ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి నౌ ఐ హ్యావ్ ద స్కోప్ ఫర్ ద ఫ్లో చార్ట్స్. హెల్త్లో ఓకే. డయాగ్నసిస్కి నిన్న మనం మాట్లాడుకున్న ఫ్రేమ్వర్క్, డయాగ్నసిస్, ట్రీట్మెంట్, సర్వీలెన్స్. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఎలా వస్తుంది, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు కంటెంట్ ఎలా వస్తుంది, లెట్ మీ షో యూ జస్ట్ బయోటెక్నాలజీ. జస్ట్ యూ సీ ద హెడింగ్స్. ఓకే. ఇప్పుడు ఇదంతా చూడండి హెల్త్లో డిఎన్ఏ నేను యూజ్ చేసి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఇదంతా హెల్త్లో. ఓకే. నాకు యూజ్ అయ్యే మెడిసిన్స్ నేను యూజ్ చేస్తాను.
ఓకే. లైక్ ఇప్పుడు మనం జీన్స్ ఇవన్నీ చేస్తున్నా. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ వెళ్తున్నాయా? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తున్నాను? ఇప్పుడు నేను సతీష్‌ని, శశిని వీళ్ళందరిని చదివి వాళ్ళకి సూట్ అయ్యే మెడిసిన్‌ని నేను తీసుకొస్తాను. సో దట్ దాని ఎఫిషియన్సీ పెరిగేలాగా. అలాగే నేను లా అండ్ ఆర్డర్‌లో కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తే వాళ్ళ ఇది యూజ్ చేసి డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేసి నేను తెలుసుకుంటాను. సో జీన్ థెరపీ, జీన్ ఎరోబీ, సరగేసీలో నేను యూజ్ చేసి ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాను. వాక్సిన్స్. సో చూడండి ఇప్పుడు హెల్త్‌లో వీటన్ని చోట్ల ఓకే. ఫ్యూయల్ ఎనర్జీ సెక్టార్‌లో కూడా నేను యూజ్ చేయొచ్చా? బయో ఫ్యూయల్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి. సో హెల్త్, ఎకానమీ ఓకే. సో ఐ హావ్ గాట్ ద 5 ఆర్ 6 హెడింగ్స్. ఇప్పుడు ఛాలెంజెస్. ఛాలెంజెస్ అనేవి మేజర్ హెడింగ్స్. సో ఎప్పుడైతే మీకు కంటెంట్ ఎక్కువగా ఉందో సో ఐ విల్ యూజ్ దిస్ ఫ్లో చార్ట్. బయోటెక్నాలజీ మేజర్‌గా ఏంటిది బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అని చెప్పి ఇలా రాసి ఒక ఫ్లో చార్ట్. సో ఇన్ ద హెల్త్ సెక్టార్ ఈ హెల్త్‌కి కూడా మీరు ఇందాక మాట్లాడినట్టు ఓకే. ఇక్కడ ఏదైనా ఫర్దర్‌గా ఫ్లో చార్ట్స్ ఉంటే ఒకటేయండి. సో ఇలాగే అగ్రికల్చర్‌లో వేయండి. అలాగే ఇంకేంటిది మనకి లా అండ్ ఆర్డర్‌లో వేయండి. అలాగే దెన్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్. అలా యూజ్ చేయండి. ఓకే. ఒక కైండ్ ఆఫ్ ఫ్లో చార్ట్. బట్ ఎప్పుడు డయాగ్రామ్స్ అంటే ఇదొకటేనా? నాట్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో డయాగ్రామ్. ఇలా గ్రో అవుతా ఇలా చూపించండి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇన్ఫ్లేషన్ గాని, జీడీపీ గాని ఇలాగే వెళ్తుంది. ఓకే. యూ షో దోస్ థింగ్స్. దీస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ చూపించండి. లేకపోతే ఇలా సర్కిల్స్ యూజ్ చేసి ఓకే. లైక్ యూ షో దిస్ థింగ్స్. ఓకే. కరెంట్లీ మనకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఏరియా అది ఇరిగేటెడ్ అని. ఓకే. లెట్స్ సే 45% ఆఫ్ ద ఏరియా మనకి అగ్రికల్చర్‌లో ఇరిగేటెడ్ ఏరియా ఉంది. రెస్ట్ 55% నాన్ ఇరిగేటెడ్ ఉందని చెప్పి. ఓకే. దిస్ ఈస్ వాట్ ఐ విల్ షో. ఓకే. సో యూజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డయాగ్రామ్స్. సో ఆల్రెడీ ఎప్పుడు ఇలా మీరు కూర్చొని ఇలా గీసారనుకోండి చిరాకేస్తది. డు నాట్ డ్రా దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఎవ్రీవేర్. ఎక్కడో ఒక చోట, ఒకటో రెండు చోట్ల మనకి కంటెంట్ ఎక్కువ ఉన్న చోట ఇది యూజ్ చేయడానికి మనకు పాసిబుల్ అవుతది. సో ఇప్పుడు నేను ఐ విల్ టేక్ ద కంటెంట్ ఫ్రమ్ ద కంటెంట్ విచ్ ఐ హావ్ స్టడీడ్. సో ఇక్కడ నుంచి నేను సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్ అదే ఛాలెంజెస్ నథింగ్ బట్ ద బ్లెస్సింగ్స్. సో దిస్ ఈస్ అ వెరీ హై స్కోరింగ్. బయోటెక్నాలజీ బాగా చదివినోళ్ళు ఇక్కడ పిండేసి ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఈకో టూరిజం అగైన్ నేను మనం మాట్లాడుకున్నాం. జనరల్ క్వెషన్స్ కొన్ని క్వెషన్స్ కంటెంట్. Sir, one doubt. So, can we directly go into, I mean, the blessings and curse of this, or ఇవ్వకుండా ఎలా వెళ్తారు? okay, బయోటెక్నాలజీ ఇస్ ద మోస్ట్ ఎమర్జింగ్ ఫీల్డ్. ఇట్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ ద వేరియస్ ఏరియాస్. సింపుల్ గా రాసేసేయండి. ఓకే. ఇప్పుడు చాలా మంది మంచి పాయింట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇంట్రొడక్షన్స్ అన్ని బట్టి కొట్టుకొని వెళ్తాము అది ఇది అని చెప్పి థింక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ లో యూ హ్యావ్ టు థింక్ ఇంట్రొడక్షన్ దేర్ ఇట్ సెల్ఫ్. యూ నీడ్ టు హ్యావ్ ద ఫ్యాక్ట్స్. మీరు కొన్ని ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్స్ అవి బై చేయండి. క్వశ్చన్ ఇంట్రొడక్షన్ నా బేస్ కి తగ్గట్టు ఉండాలి. ఓకే. బయోటెక్నాలజీ ఇస్ ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ టెక్నాలజీ formed because of the modifications happening at the genetic level. Such a kind of revolution carries its own blessing and as well as a curse. Blessings ఏంటి అని చెప్పి. So now my body has a continuity with the introduction. So a continuity ఉండాలి, or else it will not add a value. ఇప్పుడు ఇక్కడ why is ecotourism considered as a tool for the ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్రొడక్షన్ ఏం రాస్తాను, ఎకోటూరిజం గురించి డెఫినేషన్ రాస్తే నాకు అంత యాడ్ చేయదు. ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ద టూరిజం has caused the destruction to the environment. So in this context, ecotourism is gaining the importance. So then I will start with the definition. Ecotourism refers to participation of the locals gaani, components of the ecotourism gaani, then దాని గురించి మాట్లాడి then how it is a tool of the national conservation అని చెప్పి ఇది మాట్లాడతాం. then challenges associated with it నేను మాట్లాడతాను. ఇది ఇంపార్టెంట్. ఇది మీకు ఈసారి కూడా అడగొచ్చు. టూరిజం అండ్ ఎకో టూరిజం దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యువర్ సేమ్ మీ డాక్యుమెంట్లో వాట్ ఇస్ దిస్ విజన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో చూడండి ఎక్కడ వేరియస్ లొకేషన్స్, ఆర్కియలాజికల్ గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్ సైట్స్ ఏమున్నాయి, ఫారెస్ట్ సైట్స్ ఏమున్నాయి, ఎకో టూరిజంగా ఎక్కడ దేన్ని చేయొచ్చు, ఇవన్నీ థింగ్స్ చూసి దెన్ యూ స్టడీ. ఓకే. దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. యాంటీబయాటిక్ సార్ యాక్చువల్లీ అంటే ఎస్ఏ గురించి ఒక డౌట్ సార్. నార్మల్లీ యూపీఎస్సీలో ఇంట్రడక్షన్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా రాయమంటారు కదా సార్. బట్ ఇక్కడ ఎస్ఏస్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. లైక్ ఈజ్ లాస్ట్ ఇయర్ ఎస్ఏ ఈజ్ ఇండియాస్ డిజిటల్ రూపీ అనదర్ వర్షన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ మేడ్ బై ఇండియా ఆన్ సిబిడిసి అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అన్నారు సార్. అప్పుడు దీనికి ఇంట్రెస్టింగ్గా రాయాలా, లేకపోతే డైరెక్ట్గా పాయింట్ ఇప్పుడు డిజిటల్ కరెన్సీ దాన్ని డెఫినేషన్ రాసుకుంటా ఇంకా వెళ్ళిపోవాలా? మరి డ్రై టాపిక్స్. See, introduction is always about the setting the context.
అంటే మీరు బేస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఇందాక సమ్మన్ ఆ బాడీలో డైరెక్ట్ నేను వెళ్ళిపోవచ్చా అని. నో, యూ షుడ్ నెవర్ గో ఇన్ టు ద బాడీ. ఓకే సార్. సో నా ఇంట్రొడక్షన్ అనేది కంటెక్స్ట్ సెట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కంటెక్స్ట్ సెట్ చేయాలంటే నాకు బేస్ సెట్ చేయాలి. ఇప్పుడు సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ గురించి నేను మాట్లాడాలన్నప్పుడు ఐ నీడ్ టు సెట్ సమ్ కైండ్ ఆఫ్ కంటెక్స్ట్ ఫర్ దిస్. సో రైజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానివ్వండి, చేంజింగ్ ఫార్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేకపోతే క్రిప్టో కరెన్సీస్ ఆన్లైన్ కానీ, న్యూ ఫార్మ్స్ ఆఫ్ కరెన్సీస్ కానీ, దిస్ హ్యాస్ ఫోర్స్ ద గవర్నమెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అట్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ ద ఇండియా ఆర్బీఐ టు బ్రింగ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ కాల్ ద సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కరెన్సీ కాల్ ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇలా నేను ఒక బేస్ సెట్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. వై నాట్ ఇంట్రెస్టింగ్? సో ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ ఏంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే నాకు అది బాడీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో దట్ కెన్ బి ద కరెంట్ అఫైర్, దట్ కెన్ బి ఎ స్టోరీ. సార్ అనదర్ డౌట్ వచ్చేసి అంటే సార్ యాక్చువల్లీ దీంట్లో పేజెస్ రిస్ట్రిక్షన్ ఉండదు కదా సార్? లైక్ మీ డౌట్ ని చెప్తాను. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్ మనకి ఇంట్రొడక్షన్ అనేది కరెంట్ అఫైర్ స్టోరీ బేస్డ్ లేకపోతే డెఫినేషన్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు యూపీఎస్సీలో మేజర్గా ఫిలాసఫికల్ ఎస్సేస్ ఉంటాయి, కోడ్ బేస్డ్ ఎస్సేస్ అవన్నీ వస్తాయి. సో అక్కడ స్టోరీ గురించి రాయటం కానీ ఇవన్నీ మీకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దోస్ ఆర్ వెరీ వేగ్. ఆ వేగ్ థింగ్ లోంచి మీరు సమ్ సర్టెనిటీని మీరు తీసుకురావాలి. సో వేగ్గా ఉన్నప్పుడు స్టోరీ అనేది హెల్ప్ అవుతుంది. వెన్ ద థింగ్స్ ఆర్ నాట్ వేగ్, వెన్ ద థింగ్స్ ఆర్ థీమ్ బేస్డ్, కరెంట్ అఫైర్ బేస్డ్, థీమ్ బేస్డ్ కానీ కరెంట్ అఫైర్ ఉన్నప్పుడు కానీ యూ గో బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ కరెంట్ అఫైర్ కానీ ఫ్యాక్ట్ కానీ యూస్ చేసి స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇందాక నేను చెప్పినట్టు. ఓకే, సో దట్ మేక్స్ యువర్ థింగ్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఎక్కువ స్టోరీలు రాసేసి అలా యూపీఎస్సీలో రాసినట్టు ఇక్కడ రాయద్దు. దట్ డజంట్ వర్క్ దట్ వే. ఓకే, బట్ అగైన్ మీ ఇంట్రొడక్షన్ పర్పస్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్. యా సార్ నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో పేజెస్ రిస్ట్రిక్షన్ ఉండదు కదా సార్? లైక్ మనము సెట్ చేసుకోవాలంటే 3 pages మ్యాక్స్ పెట్టుకోవాలి అనేసి. లైక్ లాస్ట్ టైం రాసినప్పుడు వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్ ఫస్ట్ 5 questions కొంచెం ఎక్కువ టైం తీసుకునేది, లాస్ట్ 1-2 questions వచ్చే కాడికి ఐ యూస్ టు స్క్రిబుల్ సార్. అక్కడ తగ్గిందేమో అనుకుంటాను, లేకపోతే ఈక్వల్గా అలవాట్ చేయాలా అనేసి. అదే అంటున్నాను, మీరు ఫస్ట్ టైం పెట్టుకోవాలి. ఓకే, 15 questions. ఓకే, మనకి ఎన్ని క్వశ్చన్స్ టోటల్లీ 150 మార్క్స్, 15 questions, రైట్? సో ఫస్ట్ మనకి ఎంత వస్తున్నాయి? సో 10 minutes మనకి వస్తున్నాయి. ఓకే, సో ఒక్కొక్క క్వశ్చన్కి సింపుల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు 3 hours 180 minutes ఉంది సార్. సారీ 12 minutes. 180 minutes కదా, 150. ఓకే, సో మనకి అరౌండ్ 12 minutes వస్తున్నాయి మనకి, రైట్? సో ఇప్పుడు 12 minutes ని నేను ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ విల్ నాట్ ట్రై టు రైట్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ 20 minutes రాస్తే నా ఆన్సర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. బట్ దీనికంటే బెస్ట్ అప్రోచ్ ఏంటిదంటే 12 minutes నేను ఇది నా మైండ్లో ఫస్ట్ ఎవ్రీ ఆన్సర్ ఫిక్స్ అవుతా. కానీ ఎవ్రీ ఆన్సర్ మనం సేమ్ అలా ఫిక్స్ చేయలేము. ఇప్పుడు ఒకటి 2 క్వశ్చన్స్కి ఫర్ సపోజ్ మీకు కంటెంట్ లేదు, దిస్ కెన్ బి ద పాసిబిలిటీ, ఒక్కొక్కసారి అవుతుంది. అప్పుడు దానికి 12 minutes ఏం చేస్తారు? సో అలా ఉన్నప్పుడు నేను 14 minutes వరకు అలవాట్ చేస్తాను. ఎక్కడైతే నా క్వశ్చన్స్ కంటెంట్ బాగా ఉందో నేను ఐ విల్ రైట్ 14 minutes. బట్ అలా అని చెప్పి 20 minutes రాసేయండి. ఐ షుడ్ కీప్ లుకింగ్ ఎట్ ద క్లాక్. మీరు వాచ్ని చూసుకుంటా ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓకే, లేకపోతే అవ్వదు. ఓకే, మాక్సిమం 2 minutes. దట్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ఎన్ని ఉన్నాయి మీకు ఇలాంటి క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ మీకు కంటెంట్ ఉంది అంటే యూ విల్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ద స్కోప్. 12 minutes అటు ఇటుగానే రాసేయాలి. 11 to 13 minutes, 11 to 14 minutes అంతే, అంతకు మించి మీకు స్కోప్ ఉండదు. దీన్ని అటు ఇటుగానే మీరు రాయాలి కానీ యూ కాంట్ చేంజ్ మోర్ దాన్ దట్. ఓకే, సో బేసికలీ మీరు 11 to 14 minutes ఎన్ని పేజెస్ రాస్తున్నారు చూసుకోండి. సో ఓకే, దాని అకార్డింగ్ 2 to 3 pages రాయగలుగుతున్నారా ఎంత అన్నది వస్తుంది. బేసికలీ నేను నా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఐ యూస్ టు సీ ద క్లాక్. సో 11 to 14 minutes. ఎందుకంటే ఒకసారి డయాగ్రామ్ వేస్తాను, డయాగ్రామ్ వేస్తే 3 పేజీల్లోకి వెళ్ళిపోతుంది. డయాగ్రామ్ ఏం లేదు, ఒక్కోసారి 1.5 పేజీ వస్తుంది. ఫ్యాక్చువల్ ఉంది. సో ఇట్ డిపెండ్స్. ఓకే, మోర్ ఇప్పుడు అండర్లైన్డ్ రూల్డ్ బుక్ లేదు కాబట్టి మీకు ఇంకా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దిస్ షుడ్ బి ద రైట్ క్రైటీరియా. అండ్ ఎస్ఏలో కూడా సేమ్ థింగ్, యూ హ్యావ్ టు రైట్ 800 words per each essay, 600 to 800 words. సో చూడండి ఎన్ని పేజెస్లో మీరు 800 words వస్తుంది అన్నది. సో యూ ఇంప్లిమెంట్ దోస్ సేమ్ థింగ్స్. మీకు ఒక 5 minutes ఉందనగానే ఫస్ట్ ఎస్ఏ అయిపోవాలి. ఈవెన్ సెకండ్ ఎస్ఏ కూడా ఒక 5 minutes ముందే అయిపోవాలి. థర్డ్ ఎస్ఏ కూడా ఒక 5 minutes ముందే అయిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కూర్చొని 1.5 hour ఫస్ట్ ఎస్ఏ రాశారంటే అయిపోయింది, డూమ్. ఓకే, 55 minutesలో మీకు ఎస్ఏ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, 55 or 50 టార్గెట్ పెట్టుకోండి.
ఓకే, సెకండ్ ఎస్ఏ కూడా యూ షుడ్ హ్యావ్ ఫినిష్డ్ బిఫోర్ ద 1 hour 55 minutes. ప్రశాంతంగా ఎవ్రీ ఎస్ఏకి 1 hour టైం ఉండాలి. అండ్ దాంట్లో మంచి ఫ్యాక్ట్స్ కూడా కనబడాలి, ఒక ఫ్లో ఉండాలి, మొమెంటం ఉండాలి. దెన్ ఇన్ దట్ కేస్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ 75+. ఓకే, థ్యాంక్స్. ఎనీ అదర్ క్వశ్చన్? సార్ మెయిన్ క్వశ్చన్ బాడీలో టైం పట్టట్లేదు, బట్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా రాద్దాం అనే టైంలో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. అంత ఇంట్రెస్టింగ్ అవసరం లేదు. సెట్ ద కంటెక్స్ట్. యూ షుడ్ జనరల్ జిఎస్ క్వశ్చన్ నాట్ టేక్ మోర్ దాన్ 1 minute. ఓకే, టు థింక్ వాట్ షుడ్ బి ద మై స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, ఎప్పుడైతే క్వశ్చన్ డిఫికల్ట్గా అడిగాడో, డికోడ్ కావట్లేదో అక్కడే మీరు 2 minutes తీసుకుంటారు. ఇంట్రొడక్షన్ నేను ఇంట్రెస్టింగ్గా రాయాలని చెప్పి థింక్ చేస్తే మీరు 3-4 minutes వేస్ట్ చేశారంటే యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద రాంగ్ అప్రోచ్. చెప్తున్న వాళ్ళు సరిగ్గా చెప్పట్లా. ఇంట్రొడక్షన్ అన్నది ఇంట్రెస్టింగ్, అదంతా తొక్క ఏముండదు. ఇంట్రొడక్షన్ అనేది కంటెక్స్ట్ సెట్ చేయాలి. నేను ఇప్పుడు ఓకే, నేను ఒక క్వశ్చన్లో లెట్ మీ షో యూ సింపుల్గా. నేను ఇప్పుడు ఇప్పుడు వై ఈజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గెటింగ్ వర్స్ ఇన్ ఇండియా? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రాబ్లం గురించి మాట్లాడాలి. సో నేను ఇంట్రొడక్షన్లో ఏం మాట్లాడాలి? సో ఏదర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఎంత వర్స్గా తయారవుతుంది అన్న ఫ్యాక్ట్ గురించి మాట్లాడాలి. అకార్డింగ్ టు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్ కానీ, లేకపోతే ల్యాన్సెట్ రిపోర్ట్ కానీ, దిస్ ఇండియా ఈజ్ గెటింగ్ ద హైయెస్ట్ బర్డెన్ ఆఫ్ ఆర్ సూపర్ రెసిస్టెంట్ బగ్స్ ఆర్ రైజింగ్ కేసెస్ ఆఫ్ ద మైక్రోబయాటిక్ రెసిస్టెన్స్. ఆర్ ఇది మాట్లాడతాం, దిస్ ఇస్ ఫస్ట్ కేస్. ఆర్ సెకండ్ థింగ్స్, వాట్ ఈస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది నేను మాట్లాడతాను. అంతే, అంతకుమించి నేను థింక్ చేయను. ఎందుకు? బికాస్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ వై ఇట్ ఈస్ గెటింగ్ వర్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏంది, దాని గురించి మాట్లాడాలి. సో అక్కడ ఎక్కువగా అంతా దాంట్లో ఇన్నోవేషన్ అదంతా ఏమి ఉండదండి. సింపుల్ థింగ్. 10th క్లాస్ వాడికి కూడా మీ పేపర్ అర్థం కావాలి అంతే. ఓకే, మీ అంత ఇన్నోవేషన్స్ అర్థం చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారని నేను అనుకోను. సో సో సింపుల్గా రాయండి. బయోపెస్టిసైడ్స్ ఆర్ స్లోవర్ ఇన్ యాక్షన్ కంపేర్డ్ టు ద కన్వెన్షనల్ పెస్టిసైడ్స్ విచ్ షార్టర్ పర్సిస్టెన్స్. ఇప్పుడు మీ దీనికి చెప్పండి, ఇంట్రొడక్షన్ ఏం రాస్తారు? బయోపెస్టిసైడ్స్ స్లోవర్ ఇన్ యాక్షన్ కంపేర్డ్ టు కన్వెన్షనల్. స్టార్టింగ్ బై పెస్టిసైడ్స్ డెఫినేషన్ అండ్ 1-2 ఎగ్జాంపుల్స్ రాసి ఇంకా డైరెక్ట్గా కంపారిజన్ లేదు. I think we can also start with saying, the over usage of chemicals and why it's prominent now, and then give a definition. ఓకే, సో రైజింగ్ కెమికల్ థింగ్స్, దీనివల్ల రైజింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ లైక్ సాయిల్ డిగ్రేడేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, ఇలా ఏదైనా రిపోర్ట్ని హైలైట్ చేస్తూ హ్యాస్ గివింగ్ ద కాల్ ఫర్ ద బయోపెస్టిసైడ్స్. ఈ బయోపెస్టిసైడ్స్ ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు పాయింట్, ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఇలా థింక్ చేయండి. నీడ్ ఒకటి, సిగ్నిఫికెన్స్ ఒకటి, డెఫినేషన్ ఒకటి, హిస్టారికల్ కంటెక్స్ట్ ఒకటి, కరెంట్ అఫైర్ రీసెంట్ ఫ్యాక్ట్ కానీ. ఇంతకు మించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. యూ కీప్ దిస్ థింగ్. దీంట్లో మీరు థింక్ చేయండి, దీంట్లోంచి ఏదో ఒకటి ఇంట్రొడక్షన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. సో ఇదంతా ఎలా వచ్చింది అంటే, ఇదంతా దిస్ థింగ్స్ కమ్స్ విత్ ప్రాక్టీస్. అంటే సో ఇప్పుడు ఇదంతా వెన్ యూ డూ ద బ్రెయిన్ స్టార్మ్, నేను ఎగ్జామ్లో నేను ఇలా డైరెక్షన్ ఇలా థింక్ చేస్తాను, ఇలా మీరు మైండ్ని ప్రిపేర్ చేస్తారు. సో దిస్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. ఓకే, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని మీకు ఇచ్చేస్తున్నాను. నౌ యూ థింక్ ఇన్ దిస్ లైన్స్. సో ఎవరైతే తెలుసో నిజంగా ఎగ్జామ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూస్ రాసిన వాళ్ళు ఇలా చెప్తారు, మీరు ఇలా డైరెక్షన్ థింక్ చేయండి. సింపుల్గా మీకు అర్థం కాని దాంట్లో మీరు నన్ను తిరిగి క్వశ్చన్ అడగకూడదు అంటే ఇన్నోవేటివ్ రాయండి. ఆ ఇన్నోవేషన్ ఏందో చెప్పండి. ఇన్నోవేట్ రాయండి, వెరీ ఈజీ. ఎస్ఏ కూడా అదే, ఇన్నోవేటివ్ రాయండి. అదేందో వాళ్ళకి తెలియదు, మీకు ఎలా తెలియదు కాబట్టి మీరు అడగరు, అయిపోయింది వాళ్ళ పని. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఆన్సర్. సార్ సైన్స్ అండ్ టెక్లో ఇప్పుడు కన్క్లూజన్ రాసేటప్పుడు మ్యాక్సిమం SDG గోల్స్ అలాగ రాస్తారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి ఎండెడ్ అప్ విత్ SDG గోల్ రీచ్ అవ్వాలని, ఇప్పుడు నెక్స్ట్ 14 దాంట్లో టచ్ చేయొచ్చా, టచ్ చేయకూడదా సార్? అంటే రిపిటేటివ్గా అనిపిస్తుందా? అలా ఉండొద్దు. SDG ఇస్ వన్ వే టు రైట్ ద గోల్. ఓకే, ఎందుకు ప్రతి చోట మీరు SDGని ఎందుకు రాయాలి? సో వెన్ ఐ సీ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ 2-3 ఆన్సర్స్, మీకు థింకింగ్ కెపాసిటీ లేదని నేను రిజ్యూమ్ చేసుకుంటాను. ఐ విల్ నాట్ గివ్ యూ దమ్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే పర్సన్స్ వేరే కంక్లూజన్ రాస్తున్నారు. కంక్లూజన్ అంటే ఏంటి? టెల్ మీ ద కంక్లూజన్. వాట్ ఇస్ ద కంక్లూజన్? కంక్లూజన్ అంటే సో మీరు ఆన్సర్ని సమ్అప్ చేసి ఫైనల్గా ఒక ఇంపాక్ట్ వదులుతున్నారు. ఓకే, ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి నేను కంక్లూజన్ చేయాలి. ఓకే, డిస్కస్ ద స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్ అని మాట్లాడేశారు. ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది, దాని గురించి స్ట్రాటజీస్ ఏం చేయాలని చెప్పి మాట్లాడిన తర్వాత దెన్ కంక్లూజన్లో నేను ఏం మాట్లాడతాను, ఫైనల్లీ ఐ హ్యావ్ టు కంక్లూడ్. సో ఇప్పుడు కంక్లూజన్ హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి మనం రాసి గలీజ్గా ఉంటుంది, చిన్నపిల్లలు రాసినట్టు ఉంటుంది. సో నేను ఇప్పుడు కంక్లూజన్లో నేను ఏం మాట్లాడతాను అంటే, సో మనము ఏదన్నా ఒక వే ఫార్వర్డ్ని మనం సజెస్ట్ చేయొచ్చు. అంటే
ఇలా మనం ఆల్రెడీ ఫర్ సపోజ్ ఇలా చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సజెస్ట్ వే ఫార్వర్డ్. ఒకవేళ మీరు వే ఫార్వర్డ్ ఆల్రెడీ రాసుంటే మీకు ఇంకో థింగ్ ఏంటంటే గవర్నమెంట్ మీ ఇనిషియేటివ్స్ని ఏదైనా సజెస్ట్ చేయండి. గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఫర్ సపోజ్ షెడ్యూల్ హెచ్ డ్రగ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది కదా, దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం బెటర్గా ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఆర్ ఏదన్నా ప్రెసిడెంట్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా రీసెంట్గా మీటింగ్లో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏఐ గురించి ప్రైమ్ మినిస్టర్ చెప్తారు దాని ఇంపార్టెన్స్ గురించి. సో యాజ్ హైలైటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ వీ షుడ్ టేక్ ద స్టెప్స్. దిస్ ఈజ్ వన్ వే. సో నేను ఒక ఆప్టిమిస్టిక్ మార్క్ రిలీజ్ చేసే కంక్లూజన్ నేను రిలీజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇలా మనం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇలా చేస్తే మన మన మనకి ఇంపాక్ట్ ఉన్నది ఫ్యూచర్లో బాగుంటుంది. సో ఫర్ సపోజ్ ఇది ఎస్డిజిలో వన్ వే. సో ఇఫ్ ఐ టేక్ దీస్ థింగ్స్, మనం ఎస్డిజిలో ఈ గోల్స్ని క్లీన్ వాటర్, క్లీన్ ఎన్వైర్న్మెంట్, లేకపోతే హెల్త్ కేర్ని మనం ఇది అడ్రస్ చేస్తాం. గోల్ 3, 4, 5 వాట్ ఎవర్ ఇట్ విల్ బి అడ్రస్డ్ అని చెప్పి మీరు రాస్తారు. దట్ ఈస్ ఓన్లీ వన్ వే. ప్రతి చోట ఎందుకు అది రాయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఇంకో చోట లైక్ నేను ఇంకోటి ఏం చోట రాస్తా, ఇది ఇంప్లిమెంట్ చేస్తే లైక్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజన్ ఆంధ్రప్రదేశ్. విజన్ ఆంధ్రప్రదేశ్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది కూడా ఒక మంచి థింగ్. ఓకే, లైక్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్, ఇంక్లూజివ్ గవర్నమెంట్. ఇది నేను ఒక చోట నేను యూజ్ చేస్తాను. ఓకే, ఆర్ టు ఇన్ ఆర్డర్ టు బికమ్ ఇండియా మోస్ట్ లైక్ global leadership, having a healthy and prosperous India is very important. So handling the antibiotic resistance is one important thing. సో ఇలా నేను ఒక మార్క్ రిలీజ్ చేస్తాను. అర్థమైందా? సో ఎసెన్స్ని అర్థం చేసుకోండి. when you understand the purpose, then things become very easy. అర్థమవుతుందా అండి మిగతా వాళ్ళు కూడా? రమ్య, you understood? I think you have tried to clear all the doubts. సో దీన్ని కనుక మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఇప్పుడు దీనికి సింపుల్గా యూ గైస్ టెల్ మీ, వై ఈస్ ద నెంబర్ ఆఫ్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా స్టిల్ ఏ ఫ్రాక్షన్ కంపేర్డ్ టు ద చైనా అండ్ యూఎస్? సజెస్ట్ ఇంట్రొడక్షన్. ఈవెన్ దో గ్లోబల్ పొజిషన్ ఇన్ ఇండియాస్ ఇన్నోవేషన్ యాజ్ సో సజెస్ట్ ఇంట్రొడక్షన్, కంక్లూజన్ ఫర్ దిస్ వన్. నేను ఇప్పుడు బాడీలో వై పేటెంట్స్ ఆర్ లెస్ మాట్లాడాలి. నేను దిస్ ఇస్ వై పేటెంట్స్ ఆర్ లెస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు దీంట్లో నేను ఓకే ఇన్నోవేషన్ లేదు, లేకపోతే టెక్నికల్ కన్స్ట్రెయిన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్, లేకపోతే అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లింకేజెస్ లేదని కానీ, లేకపోతే బ్రెయిన్ డ్రైన్ అవుతుందని కానీ, గవర్నమెంట్ సపోర్ట్, రెగ్యులేటరీ సపోర్ట్ ఇదంతా లేదని కానీ, గవర్నమెంట్ ఫండింగ్ సపోర్ట్ లేదని, ఇవన్నీ నేను మాట్లాడతాను. బట్ ఇంట్రొడక్షన్ ఏం మాట్లాడతాను? ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది మాట్లాడలేను కదా. నేను ఈ బాడీలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాట్ షుడ్ బి మై ఇంట్రొడక్షన్? వై నెంబర్ ఆఫ్ లెస్ పేషెంట్? ఫస్ట్ ఇప్పుడు పేటెంట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ బేస్ ఏం సెట్ చేయాలి చెప్పండి. బేస్ ఏముంటుంది దానికి? ఇంట్రొడక్షన్. వెరీ గుడ్, మీ దగ్గర డేటా ఉంటే వెరీ గుడ్. సో ఇండియాలో ఎంత పేటెంట్స్, యూఎస్లో చైనాలో ఎంత పేటెంట్స్, దోస్ కంపారిజన్. ఓకే, ఇప్పుడు ఇది మన సిలబస్లో ఇది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద డేటా. ఇప్పుడు నేను బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు ఐ విల్ ట్రై టు రిమెంబర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు 50 to 100 ఫ్యాక్ట్స్ ఉంటాయి ప్రతి పేపర్లో మనకు వస్తుంది. దాంట్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇప్పుడు సిలబస్లో మీకు డైరెక్ట్ మెన్షన్ చేస్తుంది. ఇది దీని రిలేటెడ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ అడగొచ్చు. డేటా మనకు కావాలి, ఎన్ని పేటెంట్స్ మనం ఫైల్ చేస్తున్నాం, చైనా వాళ్ళు ఎంత పేటెంట్ ఫైల్ చేస్తున్నారని. దట్ వుడ్ బి మై ఇంట్రొడక్షన్. ఓకే, దిస్ ఈస్ ద సినారియో విచ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ద చైనా అని చెప్పి మాట్లాడతాను. ఇంట్రొడక్షన్ వై అన్నది బాడీలో. కంక్లూజన్ ఏం మాట్లాడతాను? మనం ఈ మెజర్స్ తీసుకుంటే రీసెంట్లో మనం వేరియస్ డిపార్ట్మెంటల్ రిఫార్మ్స్ మనం తీసుకున్నాము. ఓకే, ఇఫ్ దీస్ రిఫార్మ్స్ ఆర్ టేకెన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ రైట్ మేనర్, సో ఇండియా క్యాన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ ప్రెజెన్స్ అని. లేకపోతే రాష్ట్రీయ ఆవిష్కార యోచన ఇలాంటివన్నీ ఏదన్నా మనం ఇండియా వాళ్ళు ఏదైతే మెజర్స్ తీసుకుంటున్నారో టు ఇంక్రీజ్ ద ఇన్నోవేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్లీ బట్టి కొట్టి ప్రాపర్లీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది. వెరీ లిమిటెడ్ టాపిక్. ఇప్పుడు ఐపీఆర్ అదే టాపిక్, అదే థింగ్స్ రిపీట్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? ఇంట్రొడక్షన్, కంక్లూజన్ ఏం రాస్తాం? సార్ ప్రెసెంట్ క్వశ్చన్లో వచ్చేసి డైరెక్ట్ వై డైకోటమీ ఉందని అడుగుతున్నారు. మళ్ళీ లాస్ట్లో మనము కంపల్సరీగా గవర్నమెంట్ మెజర్స్ రాయాలా సార్? అంటే మెయిన్ బాడీ ఆఫ్ ద క్వశ్చన్ వై ఎక్కడ వై ఈస్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా స్టిల్ ఫ్రాక్షన్ అండ్ కంపేర్డ్ టు అన్నారు. మెయిన్ బాడీ వచ్చేసి రీజన్స్ ఫర్ నాట్ నంబర్ ఆఫ్ పేటెంట్స్ రాస్తాము. లైక్ హౌ మచ్ మ్యాటర్ షుడ్ బి అలొకేట్ ఫర్ ద గవర్నమెంట్ మెజర్స్ సార్? గవర్నమెంట్ మెజర్స్ ఇక్కడ గవర్నమెంట్ మెజర్స్ వాడు అడగలేదు. మీరు ఆన్సర్లో సబ్స్టాన్షియేట్ చేయాలంటే రాస్తారు. ఎందుకు తక్కువ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ ఇష్యూ చేస్తున్నారు, దాంట్లో గవర్నమెంట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే నేను అక్కడ మెన్షన్ చేస్తాను.
నేను ఇది కూడా చూసాను. ప్రతి స్టూడెంట్ ఇలా ప్రతి చోట ఆన్సర్కి ఎండింగ్లో గవర్నమెంట్ మెజర్స్ అని చెప్పి ఇన్ని బంచ్ రాస్తారు, ఓ పేపర్ రాస్తారు. అసలు ఎందుకు రాస్తున్నారు ఇది? ఎవరు చెప్పారు? హూ ఇస్ దట్ సేయింగ్ దిస్ రాంగ్ ఇన్ఫర్మేషన్? ప్రతి చోట గవర్నమెంట్ మెజర్స్ నింపేస్తున్నారు. ఒక్క మార్క్ రాదు దానికి. నాట్ నీడెడ్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెన్ ఐ హ్యావ్ టు టాక్ గవర్నమెంట్ మెజర్స్ లో ఏదన్నా బెనిఫిట్ క్రియేట్ చేస్తుందా, ఆర్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ అలౌట్ చేయడానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా ఈ మెజర్స్, ఆ మెజర్ గురించి నేను మాట్లాడతాను. ఆర్ఎల్స్ ఇఫ్ దే ఆస్ట్ సజెస్ట్ వేరియస్ మెజర్స్, అంటే వన్ ఆఫ్ ద మెజర్స్ సజెస్ట్ చేసి గవర్నమెంట్ ఇది చేస్తుంది, ఇలా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మాట్లాడతాను. ఆర్ ఇదేంటి గవర్నమెంట్ మెజర్స్ ఏంటి దీంటికి అని అడిగితేనే రాస్తాను. ఆర్ఎల్స్ నాట్ రిక్వైర్డ్. వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఎనీ అదర్ డౌట్? ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారు చూడండి, వై ఈజ్ మానిటరింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ వెరీ క్రూషియల్. నేను ఇచ్చిన పారామీటర్స్ మంది థింక్ చేయండి. నీడ్, సిగ్నిఫికెన్స్, ఫ్యాక్ట్, కరెంట్ అఫైర్స్, డెఫినేషన్. తెలియని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మానిటరింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ డెఫినేషన్స్ కూడా రాస్తారు. ఎందుకంటే చాలా మంది మైండ్లో డెఫినేషన్ అని చెప్పి వీళ్ళు నింపేశారు. ఇప్పుడు దీనికి ఏం రాస్తారు? ప్రశాంతంగా తీసుకోవచ్చండి. మానిటరింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ క్రూషియల్ ఎందుకు? మళ్ళీ అగైన్ వై ఇట్ ఈస్ క్రూషియల్? ఓకే, లైఫ్స్ ని సేవ్ చేయడానికి, ఓకే, లేకపోతే సోషల్ ప్రొటెక్షన్ గురించి కానీ, లేకపోతే ఇదేంటి టు ప్రెడిక్ట్ మాన్సూన్స్, టు ప్రెడిక్ట్ ద వెదర్ ప్యాటర్న్ అండ్ డిజాస్టర్స్ ని ప్రివెంట్ చేయడానికి, మన ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఓకే, లాస్ అండ్ లైఫ్ ఆఫ్ ప్రాపర్టీ ఇవన్నీ రిడ్యూస్ చేసుకోవడానికి. ఓకే, ఆల్ దిస్ థింగ్స్ విల్ టాక్ అబౌట్. వై ఈజ్ మానిటరింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఆర్ఎల్స్ అగ్రికల్చర్ క్రాప్ డిస్ట్రక్షన్ రెడ్యూస్ చేయడానికి, మన ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పి, హెల్త్ గురించి ప్రొటెక్షన్ మెజర్స్ చేయడానికి, సర్వీలెన్స్ ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ ఈజీగా మాట్లాడచ్చు. సో ఇప్పుడు దీనికి పాయింట్స్ నేను ఎన్ని 7 to 10 పాయింట్స్ ఈజీగా జనరేట్ చేసి, దానికి నేను కంటెంట్ నేను ఎక్కడ చదవాలా, నార్మల్గా నేను ఇది చదివి చెప్తున్నాను పాయింట్స్. ఇప్పుడు దీనికి ఇంట్రొడక్షన్ ఏం రాస్తానండి? I think we can write I mean with this climate change, the rainfall patterns or everything is changed, so it's not following a pattern, so it's important. Maybe we need to refine the language. Yeah. On those lines, according to the IPCC, okay, or ఏదన్నా యూ టాక్ అబౌట్ అకార్డింగ్ టు ద, ఇంకా ఏదుంది ఎన్వైరన్మెంట్ బాడీ మేజర్గా యూనిసెఫ్ అని వస్తుంది, యూనిసెఫ్ వాట్ ఈస్ దట్ మేజర్ బాడీ దట్ వి టాక్ అబౌట్ ఎన్వైరన్మెంట్ గురించి వచ్చినప్పుడు, ఐపీసీసీ కాకుండా విచ్ టాక్స్ అబౌట్, సో ఆ బాడీ Convention. నాట్ కన్వెన్షన్, సరే, ఐపీసీసీ there is a with the rising incidences of the global warming and climate changes, there is more uncertainty in the weather patterns, which is going to cause huge destructions and the property. Thus, a role of the monitoring and weather forecasting becomes very crucial. This would be my introduction. I have set the context, calling for the need for the weather forecasting, calling for the rising importance of the monitoring and the weather forecasting. So this is what I'll talk about. Or disaster management lo kuda even Sendai framework, recently Sendai framework, okay, that talks about the importance of the monitoring and the weather forecasting in this global in this changing climate frequencies or uncertainties. Okay. సో అది నేను ఇప్పుడు బాడీలో ఎక్కడో చోట ఎకనామిక్ సర్వే కూడా ఫుడ్ షార్టేజెస్ అవుతాయి. సో దాని గురించి కూడా ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. డిస్కస్ ద రోల్ ఆఫ్ ద ఇస్రో, ఓకే, అండ్ యాడ్ ద షార్ట్ నోట్స్ ఆన్ ద థింగ్స్. ఇప్పుడు ఇస్రో కూడా ఏముంది మనకి ఈజీగా అవే పాయింట్స్ మనం మాట్లాడతాం. సో వాట్ ఈస్ దట్, ఇప్పుడు ఇస్రోది వాళ్ళది ఏదో ఉంది కదా, బోట్లో వెళ్తుంటే, సో జెమినీ, ఓకే, జెమినీ అయినా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో వాళ్ళకి ఇదేంటి ఫిషర్మెన్కి అప్డేట్స్ వచ్చేస్తాయి. ఓకే, గగన్తో టైఅప్ అయ్యి దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో అలాగే నిసార్ మీద కూడా ఒక షార్ట్ నోట్స్ రాస్తారు. మనం ఇంకా కరెక్ట్గా ఓషన్ ప్రెడిక్షన్స్ మనం చేసి ఎలా వెదర్ చేంజెస్ అవుతుంది వెరీ యాక్యురేట్గా, పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్, ఎస్ బ్యాండ్ అండ్ ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఏదో ఉన్నాయి కదా, సో దాన్ని చూస్ చేసి అలా. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీడ్ ప్రాపర్లీ. ఇప్పుడు మీరు ఇక్కడ చదివితే స్పెసిఫిక్ పాయింట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇది ఎలాగో మీరు ఇక్కడ రాసేస్తారు. సో ఈ పాయింట్ కనుక మీకు కరెక్ట్గా ఉంటే యూ విల్ బి ఏబుల్ టు రైట్ వెరీ వెల్.
దిస్ ఈస్ హౌ ఐ విల్ రైట్. సో ఇప్పుడు కంక్లూజన్ ఏం రాస్తారు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు కంక్లూజన్ ఏం రాస్తారు? థింక్ ఏదైనా వే ఫార్వర్డ్, ఒక మంచి ఫ్యూచరిస్టిక్ థింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ సెండై ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడతాను. యాజ్ ఆల్సో సజెస్టెడ్, ఇండియా ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద సెండై ఫ్రేమ్వర్క్, ఇన్వెస్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ మానిటరింగ్, విచ్ ఇస్ ద స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అయిపోయింది. ఇప్పుడు ఎస్డిజికి ఇక్కడ సంబంధం లేదు కదా. అందరికి ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్ ఎలా రాస్తారో గుర్తొచ్చింది. నాభమిత్ర. ఓకే, యుఎన్ఈపి. ఎస్, అర్థమైందా? ఒక క్లారిటీ వచ్చిందా? ఇంట్రొడక్షన్స్, బాడీ, కంక్లూజన్ ఎలా రాస్తాం మనం. ఈ బాడీలో ఏమో మనం హెడ్డింగ్స్ పెడతాం, దాని కింద కంటెంట్ మీకు ఉంటే ఈజీలో వచ్చేస్తుంది. నిసార్ షిట్ పాయింట్. ఓకే, మరీ షార్ట్కి ఇలా రాయొద్దు. ఓకే, ఇట్ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆల్వేస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పాయింట్ ఉండాలి. మరీ హాఫ్ ఆఫ్ వాట్స్ రాసేస్తే మార్క్స్ రావు. ఎస్పెషల్లీ మీకు డౌట్ వచ్చిందా ఇది హాఫ్గా ఉందా ఫుల్గా ఉందా అనిపిస్తే పర్లేదు, ఏపీఎస్సీలో ఫుల్ రాయండి. ఒక 2 లైన్లు తింపినా పర్లేదు, నష్టం రాదు. ఓకే, రైట్ లిటిల్ బిట్ మోర్. అలా అని చెప్పి పారాగ్రాఫ్లు రాయొద్దు. ఓకే, 2 లైన్స్ మించి రాయొద్దు అని చెప్పి రూల్ పెట్టుకోండి. 2 లైన్స్ ఇస్ గుడ్. చలో, దట్స్ ఇట్. Okay, chalo, that's all. Okay, if I have to take, I will take one more session regarding this history part and all. మీకు ఏదన్నా కన్సర్న్స్, ఏదైనా ఇష్యూస్ ఉంటే you post me, if possible, I'll try to take sessions on those things. Okay, chalo. Good night, everyone. You're welcome.